మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన మీ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చోటున భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు తండ్రి. అలాగే అమూల్యమైన మీ మాటల చేత మీ మేలుకొల్పబట్టుకు మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మీ పిల్లలకు మీ మాటలు చెప్పాలని ఆశపడుతుండగా నిలబడి నన్ను మీ ఆత్మ సహాయం చేత బలపరిచి నేను మీ మాటల్ని యథార్థ భావంతో మీ పిల్లలకు వివరించడానికి మీ కృపలో మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి బలపరిచి నడిపించమని చెప్పబడే మీ మాటలను కూడా మీ పిల్లలు మంచి మనసుతో వాటిని విని ఆలోచించగలిగే వివేకాన్ని, మంచి మనస్సును ప్రసాదించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన పాఠ్యాంశం దేవుని దగ్గర దొంగిలించేవారెవరు. దేవుని దగ్గర దొంగిలించేవారెవరు. ఈ సందర్భం మనకి వాక్యంలో కనిపిస్తుంది. మనుషులు దేవుని దగ్గర దొంగిలుతున్నట్టు. అయితే నేను క్రిత వారం చెప్పాను, అంటే లెక్కలకు సంబంధించిన ఒక పాఠాన్ని, అంటే సంఘంలో ఉన్న లెక్కలకు సంబంధించిన ఒక విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతో మీకు చెప్పాలని మన వారం చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ సందర్భంలో దేవుని మాటల్లో నుండి ఈ విషయాన్ని, దేవుని దగ్గర దొంగిలించే మనుషులు ఎవరు అనే ఉద్దేశంలో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఇకపోతే అంటే ఎక్కువ శాతం అంటే మనం ఎప్పుడైనా కొన్ని విషయాల్ని వాక్యంలో చెప్పినప్పుడు సేవకులు నన్ను ఉద్దేశించే చెప్తున్నారు అనుకునే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి అలా ఎవరో కూడా ఎవరిని ఉద్దేశించి మాత్రం చెప్పట్లేదని మీరు గమనించాలి. ఎందుకంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి అందరం ఒకంత మనం తగ్గిపోయే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే కొంతమంది ఎక్కువగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది, కొంతమంది కొంచెం తక్కువగానైనా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా ఏంటంటే ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మనం తీసుకోకూడదు. ఎప్పుడు వాక్యంలో వ్రాయబడినవి అయినప్పుడు, అవి వాక్యాన్ని చెప్తున్నప్పుడు వాక్యాన్ని వక్రీకరించకుండా సందర్భయోచితంగా అదే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మరో వాక్యంతో సరిచూస్తూ చెప్పినప్పుడు తప్పనిసరి అది మనం అందరం కూడా మంచి మనసుతో మనల్ని మనం ఒకసారి స్వపరిశీలన అనేది చేసుకోవడం అనేది అవసరం. సో కాబట్టి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో లెక్కల విషయంలో అంటే ఇప్పుడు ఎవరు అడిగారండి అని మీరు అనుకోవచ్చు. అడిగినా అడగకపోయినప్పటికీ దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి అడిగారు అనే విధానంలోనే నేను చెప్తాను. దానికి మీరు ఎవరు ఏమనుకోకండి. అంటే చెప్పవలసిన బాధ్యత నాకుందని కూడా బాధ్యతతోటే నేను చెప్తాను. ఎందుకంటే పౌలు గారు అలాంటి ఉపమానం పెట్టుకుని చెప్పినట్టుగా కూడా మనం సందర్భాన్ని మనం ఆలోచించవచ్చు. ఎక్కడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈరోజు పాట విని ఎవరో కూడా పాఠం చెప్పలేదేటి అని అనుకోకూడదు, వాక్యం చెప్పలేదేటి ఈరోజు సండే కదా అని అనుకోకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా వాక్యంలోనివే నేను చెప్పేవి, రాయబడిన కూడా. అందుకని ఒకవేళ అలా అనుకుంటారని ఒక 10 నిమిషాలు ఆయన చేత వాక్యం కూడా చెప్పించాను. మీకు ఆల్రెడీ చెప్పాల్సిన వాక్యాన్ని నేను చెప్పించాను. అలాగే ఒకవేళ ఇది నేను చెప్పేది వాక్యం కాదు అని కూడా అనుకోకండి. ఎందుకంటే అన్నీ నేను వాక్యంలోనే చూపిస్తాను. కాబట్టి ఎక్కువ శాతం అంటే మనం ఏదైనా కొంచెం నొప్పించే విషయాలు చెప్పేటప్పటికి మనం ఏం చేస్తామంటే కొంచెం అవతల వాళ్ళని నేరస్తులుగా చేసే అవకాశం ఉంది. సో కాబట్టి పౌలు గారు ఒక సందర్భంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్తూ ఆయన ఒక మాట అనడం మనం చూస్తాం. 13వ వచనంలో, మొదటి అధ్యాయం 13వ వచనంలో 12లో ఏమంటున్నాడంటే, మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడును. అంటే ఇందులో ఎలా ఉందంటే ఒకరు ఏమంటున్నారట, నేను పౌలు వాడిని అంటున్నారట. మరొకడు ఏమంటున్నాడట, నేను
అపోల్లో వాడును. అపోల్లో ఎవరంటే విద్వాంసుడు, లేఖనం లేదు విద్వాంసుడు. క్రీస్తు గురించి యోహాను బాప్తిసం మాత్రమే పొందినా కూడా క్రీస్తు గురించి ప్రకటించిన ఆయన, పూర్తిగా తెలియకుండానే క్రీస్తు కోసం బ్రతుకుతున్న ఆయన. అయితే చెప్తున్న ఆయన ఇలా పౌలుకు ఉన్న గొప్పతనం పౌలుకు ఉంది, అపోల్లోకి ఉన్న గొప్పతనం అపోల్లోకి ఉంది. మరి ఒకటి నేను కేఫా వాడిని, ఎందుకంటే ప్రారంభ సంఘంలో మరి పెద్దగా స్తంభంగా ఎంచబడిన వాడిగా పేతురు గారిని మనం చూస్తాం. ఇంకొకడు నేను క్రీస్తు వాడినని చెప్పుకొనిచున్నాడు అనేది నా తాత్పర్యం. సో కాబట్టి ఇందులో అల్టిమేట్గా ఎవరు గొప్పవాళ్ళు అంటే క్రీస్తు వాడు అనేదే గొప్పవాడు. అయితే అలా నేను పలానా వాడిని లేదా పలానా వాడు అని అనుకోకుండా క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడినా అని ఇలా చెబుతూ అందరూ క్రీస్తు వారని చెప్పడం కూడా మనం చూస్తాం. అయితే 4వ అధ్యాయం, నిజంగా వాళ్ళు అలా విడిపోయారా అంటే అలా విడిపోయారని చెప్పలేదు అతను. ఏమంటున్నాడంటే 6వ వచనం, మీరు మమ్మల్ని చూచి లేఖనములందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండినట్లు ఈ మాటలు మీ నిమిత్తమే నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపంగా చెప్పుచున్నాను. సో ఇంతకీ ఒకడు పేతురు వాడినని, ఒకడు కేఫా వాడినని, మరొకడేమో అపోల్లో వాడినని, మరొకడేమో పౌలు వాడినని చెప్పుకుంటూ నేను క్రీస్తు వాడినని చెప్పుకుంటూ విభజింపబడినట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటే, అంటే గుంపులు కడుతుంటుంటే, అంటే వాళ్ళు ఏముందంటే గుంపులు అనేవి ఉన్నాయి. అవి పౌలు పేరట గుంపులుగా ఉన్నాయా, లేదా అపోల్లో పేరట గుంపులుగా ఉన్నాయా, లేదా కేఫా పేరట గుంపులుగా ఉన్నాయా అని అంటే లేదు. కానీ ఎందుకంటే వాళ్ళ పేర్ల మీద పెట్టుకున్నాడు. అప్పటికే కొంతమంది అపోస్తులు కాకయే దొంగ అపోస్తులు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపోస్తుల్నే డామినేట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ పేర్లు డైరెక్ట్గా చెప్తే కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే పౌలు పేరు మీద, కేఫా పేరు మీద, అపోల్లో పేరు మీద పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకని చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే మీరు మరొకరి పక్షమున ఉప్పొంగకున్నట్లు, ఒకరి పక్షాన్ని ఉండడం ఒకరి పక్షాన్ని ఉండకపోవడం, తృణీకరించడం, ఇదంతా కూడా ప్రకృతి సంబంధులు అని చెబుతూ ఏమంటున్నాడంటే ఈ మాటలు మీ నిమిత్తమే నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. అంటే సాదృశ్యంగా అక్కడ అపోల్లో మీద పౌలు పక్షాన కేఫా పక్షాన వాళ్ళు విడిపోయారా లేదా అనేది ఆయన చెప్పలేదు. కానీ ఖచ్చితంగా అంటే మనుషుల పక్షాన మాత్రం ఉండకూడదు, ఒకరి పక్షాన్ని ఉంటూ మరొక పక్షాన్ని ఉంటూ ఉప్పొంగకూడదు అనే ఉద్దేశంతో సాదృశ్యంగా వాళ్ళ పేర్లు ప్రస్తావించినట్టుగా మనం చెప్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు కూడా ఎవరో నన్ను అడిగినా అడగకపోయినా సాదృశ్యంగా చెప్తున్నాను. అఫ్కోర్స్ సాదృశ్యంగా రమణ గారిని తీసుకుందాం. రమణ గారు నన్ను అడిగారు అనుకుందాం, అప్పుడు నేనేం చేయాలి? చెప్పాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మీరు ఎవరు కూడా అడిగినట్టుగానే చెప్తాను సాదృశ్యంగా, దానికి సమాధానం మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏ వ్యక్తినైనా తప్పు పట్టుకోవడానికి నిమిషాల పని అండి. ఏ వ్యక్తి మీదైనా మనం తప్పు మోపొచ్చు, ఏ వ్యక్తినైనా చెడ్డోడు అనొచ్చు, దొంగ అనొచ్చు, ఏదో రకంగా మనం ఆ వ్యక్తిని మనం బ్లేమ్ చేయొచ్చు. కాకపోతే ఆ వ్యక్తిని ఎవరినైతే మనం బ్లేమ్ చేస్తున్నామో తప్పు పడుతున్నామో ఆ వ్యక్తి సమాధానం చెప్పుకునే అవకాశం ఉన్నప్పుడు, పరిస్థితి ఏర్పడినప్పుడు చెప్పేవాడు అడిగేవాడికి ఎలా ఉంటాడు? లోకుగా ఉంటాడు. కానీ అదే వ్యక్తిని తిరిగి ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తిలో కూడా తప్పు ఉందా ఒప్పు ఉందా అనేది ప్రశ్నించినప్పుడు ఇద్దరిలో తప్పులు కనబడతాయి, ఇద్దరిలో ఒప్పులు కనబడతాయి. అప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు అనేది కూడా కనబడుతుంది. ఈ విషయం మనం యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర కూడా ఆలోచించవచ్చు. సో తప్పు చేసినప్పుడు అవతలవాడి తప్పుని మనం ఎత్తి చూపాలి, మన తప్పుకు సమాధానం చెప్పకుండా అనేదేమి భావ్యం కాదు. కానీ
ఎందుకంటే సమాధానం చెప్పుకునేవాడు ఎలా ఉంటాడంటే పాపిలా కనపడతాడు, సమాధానాన్ని అడిగినవాడు ఎలా కనపడతాడంటే పరిశుద్ధుడిలా కనపడతాడు. సో అప్పుడు అందరూ పరిశుద్ధులే, అందరూ పాపులు అంటే అందరూ పాపులే కదండి. ఒకవేళ పరిశుద్ధులు అంటే యేసు రక్తం ద్వారా పరిశుద్ధులే. అసలు ఎవరు పరిశుద్ధులు ఎవరు పాపులు అనే విషయాన్ని డిక్లేర్ చేయవలసింది వ్యక్తుల వాక్యమా? కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు వాక్యం ద్వారానే మనం ఏం చేయాలంటే సమాధానం ఆలోచించాలి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వ్యభిచారం మధ్య పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఆమె తప్పు చేసింది. కానీ వీళ్ళందరూ ధర్మశాస్త్రంలో ఒకవేళ తప్పు చేస్తే పాపం చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్పింది కదా, మరి నువ్వేం చెప్తావని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన ఏం చేయాలి? ఆవిడ తప్పు చేసింది ఎలాగో వీళ్ళందరూ నేరం మోపుతున్నారు, ఆవిడ్ని కొట్టేయమని చెప్పి తర్వాత వీళ్ళందరినీ కొట్టేస్తే బాగానే ఉండు. కానీ ఆయన ఏమన్నాడంటే మీలో పాపంలో వాడు ఎవడో మొదట రాయమన్నాడు. సో కాబట్టి అప్పుడు ఏం చేశారంటే ఆయన ఏమో రాయిస్తుంటుంటే వాళ్ళ మనస్సాక్షిలో గద్దెబ్బబడి ఏం చేశారంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటి? అందరిలో కూడా ఏముందంటే పాపం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు అందరిలో ఉన్న పాపాన్ని ఎత్తి చెప్పి ఆయన ఏం చేస్తాడంటే అందరినీ సరిచేస్తాడు. వాక్యం అనేది ఏంటంటే పక్షపాతంతో కూడుకున్నది కాదు, వాక్యం అనేది ఏంటంటే న్యాయంతో కూడుకున్నది. దేవుడు న్యాయవంతుడు. ఏదైనా దేవుడి దగ్గర మనకి ఏం కనిపిస్తుంది అంటే న్యాయం కనిపిస్తుంది. దేవుడిలో ఏమి లేదంటే అన్యాయం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం ఆలోచించినప్పుడే మనకి ఏ విషయంలో మనం ఎలా ఆలోచన కలిగి ఉండాలి, అవాస్తవాలు అనేవి మనకు తెలుస్తాయి. ఎందుకంటే జనరల్గా మనం మానవ ఆలోచనలతో మనం ఆలోచించినప్పుడు ఒకరు తప్పుగా కనపడతారు, ఒకరిది ఒప్పుగా కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఇంతకీ మనుషులు దేవుని దగ్గర దొంగిలే పరిస్థితి ఉందా అంటే ఉంది. కాబట్టి ఎవరు దొంగిలేవారు? సేవకుడు దొంగిలేవాడా లేకపోతే విశ్వాసులు దేవుని దగ్గర దొంగిలేవాళ్ళ అనే విషయాన్ని మనం ఆలోచించాలి ఫస్ట్. అంటే సేవకుడు అయితే ఎలా దొంగవాడు? ఇప్పుడు లెక్కలు చెప్పలేదు అనుకోండి, సేవకుడు ఎలా కనపడతాడు? దొంగవాళ్ళ కనపడతాడు. అయితే సేవకుడు లెక్కలు చెప్పనంత మాత్రాన దొంగవాడా? బైబిల్ ఏం చెప్తుంది? ఏడు తప్పు చేయనోడు దొంగతనం చేయనోడు అయితే ఏం చెప్పగలడు ధైర్యంగా? లెక్కలు చెప్పేయాలి కదా, అవునా కదా? చెప్పండి. ఇంత సోదంతా ఎందుకు? లెక్కలు చెప్పేంత గొడవలేదు కదా. ఇది లాజిక్ ఎలా ఉంది? బాగానే ఉంది. అయితే లెక్కలు చెప్పని సేవకుడు దొంగోడా? అసలు లెక్కలు చెప్పాలి అని లెక్కలు అడిగే హక్కు ఎవరికి ఉంది అనే విషయాలను కూడా మనం ఆలోచించాలి. సో అలా మనం లెక్కలు ఆలోచిద్దామండి ఒకసారి. మలాకీసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మానవులు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరిగి. కాబట్టి మనిషి దేవుడి దగ్గర ఏవైనా దొంగతనం చేయగలడా అని దేవుడే ప్రశ్న వేశాడు. మనిషి దేవుని దగ్గర దొంగతనం చేయగలడా అంటే ఇంపాసిబుల్. ఇప్పుడు కొంతమంది టెంపుల్స్లో హుండీలో వేసిన డబ్బుల్ని దొంగతనం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అవి విగ్రహాలు కాబట్టి అవి ఏమి కాపాడుకోలేవు కాబట్టి ఆ డబ్బుని దొంగతనం చేయగలుగుతున్నారు. నేను కొన్ని వీడియోలు చూశానండి, సీసీ కెమెరాలు వస్తాయి కాబట్టి. ఒకడైతే విగ్రహం దగ్గర ఉన్న డబ్బులు దెబ్బడానికి తీసుకెళ్ళిపోవడానికి వాడు ఏం చేస్తున్నాడంటే హుండీని వెతికెళ్ళిపోవడానికి ముందు ఒకసారి ఒక నమస్కారం పెట్టాడు ఇలాగా విగ్రహానికి. నమస్కారం పెట్టి హుండీ ఎత్తుకెళ్ళిపోయాడు. అయితే అప్పుడు వాళ్ళందరూ ఏమంటారు? దేవుడి డబ్బు. అప్పుడు దేవుడు ఎలా కనపడతాడు? దొంగిలిస్తే తన డబ్బుని తానే కాపాడుకోలేని దేవుడు మనల్ని ఏం కాపాడగలడు అనే ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ దేవుడు అందుకనే ఏమంటున్నాడంటే మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అంటే దొంగిలించ
లేడు. కానీ అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఎలా అంటే దానికి ఏదో జ్ఞానం ఉందన్నమాట. అంతే కదా మరి అర్థం. దొంగిలడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయితే మరలా ఏమంటున్నాడు అంటే అది ఏదో సంబంధించిన విషయం. అక్కడ ఏదో జ్ఞానం ఉంది, వాక్య సంబంధమైన జ్ఞానం ఉందని మనకు కనపడుతుంది. అందుకని ఏమంటున్నాడంటే అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అడుగుదురు. అడక్కముందే ఆయనే దొంగిలినా అనే ప్రశ్న వేసి మీరు దొంగిలితిరని కన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒకవేళ మీరు అంటారు అయితే మేము దేని విషయంలో దొంగిలితిరి అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 10వ భాగం ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. అంటే 10వ భాగం ప్రతిష్ఠిత అర్పణలను ఇవ్వకుండానే మీరు ఏం చేశారంటే నా దగ్గర దొంగిల్లారు. ఇప్పుడు ఇదే 10వ భాగం ప్రతిష్ఠిత అర్పణలు అనేవి ఎవరికి సంబంధించినవి అని మనం ఆలోచిస్తే ఇవి ఇశ్రాయేలుకి సంబంధించినవి. ఎక్కువ శాతం చర్చెస్లో పాస్టర్స్ అనేవాళ్ళు, కొంతమంది సేవకులు ఇదే విషయం చెప్తుంటుంటారు ఎక్కువగా. ఏమని? దశంభాగం ఇవ్వకపోతే దేవుడి దగ్గర దొంగిలినట్టు అని. దేవుడు ఎందుకు దొంగిల్లారు అని అంటున్నాడు అని అంటే ఈ దశంభాగం అనేది లేవీల కొరకు దేవుడిచ్చింది. ఇశ్రాయేలుకి 12 గోత్రాలుగా స్వాస్థ్యాన్ని పంచి అందులో లేవీ గోత్రాన్ని ఏం చేశాడంటే తనకి యాజకులుగా పెట్టుకుని ఏం చేశాడు దేవుడు దశంభాగం ఇమ్మని తక్కిన గోత్రికులు ఇమ్మన్నాడు. ఈయన లేవీలు అనేవాళ్ళు దేవునికి సంబంధించిన కార్యక్రమాల్లో యాజక ధర్మాన్ని సాగిస్తారు. కాబట్టి వాళ్ళకి మీరు అందరూ ఏం చేయాలంటే మీకు వచ్చిన ప్రతి దానిలోంచి కూడా మీరు దశంభాగం అనేది 10వ వంతున అనేది లేవీలకు ఇవ్వాలనేది ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ, తక్కిన గోత్రాలందరూ వాళ్ళకి. అంటే అది నా సొమ్ము అన్నాడు. దశంభాగం అనేది నా సొమ్ముని నేను నాకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వచ్చు. నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానంటే ఆ సొమ్ముని లేవీలకి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నా పని బాధ్యతలు అనేవి వాళ్ళకి ఇచ్చాను కాబట్టి వాళ్ళకి ఇవ్వాలన్నది దేవుని ఉద్దేశం. మరి వాళ్ళని దేవుడు సమానంగా చూడంటే, ఎందుకంటే వాళ్ళకి ఏం చేశాడంటే దేవుడు స్వాస్థ్యాన్ని పంచాడు. మొత్తం వాళ్ళకి పొలాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి బాగానే పంచి వీళ్ళకి బాగానే పంచలేదు. వీళ్ళకి ఏదో ఉండడానికి మట్టుకు మాత్రమే ప్లేసులు కొన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందులో దేవుడి దగ్గర న్యాయం ఉందా లేదంటే న్యాయం ఉంది. ఇప్పుడు మీరు ఎవరికైనా పొలాన్ని కౌలుకి ఇచ్చారు, ఎవరికైనా కౌలుకి ఇచ్చిన తర్వాత ఇన్ని బస్తాలని ఉంటాయి, ఎకరానికి ఒక 10 బస్తాలని 20 బస్తాలని పెడతారు. పెట్టినప్పుడు ఆ డబ్బు ఇవ్వలేదు అనుకోండి, దాన్ని ఏమంటారు? 10 బస్తాలు ఇవ్వలేదు అనుకోండి, మీరు ఏమంటారు? అతను ఏం చేశాడు? మోసం చేశాడు, మొండికేసాడు, పెద్ద దొంగ అని అంటారా అనరా? అంటారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే దశంభాగం అనేది ఇవ్వకపోతే ఆయన ఏమంటున్నాడు? దొంగిలడం అంటున్నాడు. ఇప్పుడు మరి మనం దేవుడికి ఏ భాగాన్ని ఇవ్వాలి? ఇప్పుడు దేవుడికి మనం ఇవ్వాల్సిన భాగాన్ని మనం ఇవ్వకపోతే దేవుడి దగ్గర మనం దొంగిలనట్ట. పూర్వకాలం రాయబడినవన్నీ కూడా ఇశ్రాయేలుకే దశంభాగాలు కాదని నేను అన్నాం. కానీ దేవుడికి ఇవ్వాల్సినవి దేవుడికి ఇవ్వకపోతే మనం దొంగిలినట్ట. పూర్వకాలం అందు రాయబడినవన్నీ కూడా మనకు బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు రాయబడినవి. అంటే దేవుడి విషయంలో మనం అన్యాయంగా ఉంటే, అన్యాయపు సిరి విషయంలో మనం దేవుడి దగ్గర అన్యాయంగా ఉంటే ఏం చేసినట్టు? దొంగిలినట్టు. సో కాబట్టి ఇప్పుడు లేవీలు దశంభాగం ఇస్తారు, లేవీలకి ఇశ్రాయేలు దశంభాగం ఇస్తారు. లేవీలేమో ఆ దశంభాగాన్ని వాళ్ళు కూడా అందులో దశంభాగం ఇస్తారు. అందుకని సేవకులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దశంభాగం ఇస్తారు. అయితే మనకి యాజక ధర్మం మార్చబడితే, యాజకత్వం మార్చబడిన వాళ్ళ యాజక ధర్మం సహా మార్చబడిన అన్నాడు. ఇప్పుడు మరి మనకి ఏ భాగం అనేది ఉంది అనేదాన్ని మనం ఆలోచించాలి. ఫస్ట్ మనం ఏ భాగం అనేది మనం దేవునికి ఇవ్వాలి అనేదాన్ని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలుకి కేవలం పొలాలు ఇలాంటివే ఇచ్చాడు ఆయన.
భూమినే స్వాస్థ్యంగా ఇచ్చాడు ఆయన, దేశాన్నే స్వాస్థ్యంగా ఇచ్చాడు. కానీ మనకైతే పరలోకాన్ని స్వాస్థ్యంగా ఇవ్వాలనుకుంటున్నాడు. సో కాబట్టి ఇది చాలా పెద్దది. ఇజ్రాయేల్ స్వాస్థ్యం పొందుకున్న ఇశ్రాయేలు అందరూ కూడా పరలోకం వెళ్ళలేదు. లోకాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు దశమ భాగం ఇస్తున్నాం. మరి పరలోకాన్ని మనకు స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు మనం దేవునికి ఏ భాగాన్ని ఇవ్వాలి అంటే మనం ఆలోచించే అవసరం లేదు. బైబిల్ చాలా సింపుల్గా చెప్పింది, చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా చెప్పింది, ముక్సూటిగా. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని కాపాడుకుంటాడని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ప్రాణాన్నే ఇచ్చేయాలి. ఇప్పుడు ప్రాణాన్నే ఇచ్చేయాలన్నప్పుడు డబ్బులో భాగాలు ఉంటాయంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రాణాన్నే ఇచ్చేయాలన్నప్పుడు డబ్బులో భాగాలు ఉంటాయా? డబ్బులో భాగాలు ఉండవు. ప్రాణాన్ని ఇచ్చేద్దామండి, అలాగైతే డబ్బుని పోద్దంటే అందామా? సో మందంటూ ఏదున్నా అదంతా ఎవరిదంటే ప్రాణమే అయింది అయినప్పుడు దేవునిదే అవుతుంది. సో ప్రాణం కంటే, ఈ లోక సంపాదన కంటే ప్రాణం అనేది గొప్పది. ఈ లోక సంపాదన కంటే ప్రాణం అనేదే గొప్పదైనప్పుడు మన ప్రాణాన్నే సువార్త కోసం అడుగుతున్నప్పుడు డబ్బు అడగలేదని అందామా? మన కష్టాన్ని అడగలేదు అందామా? మన దేన్నైనా అడగలేదని దేవుడు అందామా? అంటే అన్నీ ఆయనవే. దీనికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోవాలంటారా వద్దంటారా? అందుకనే ఎందుకు ఏదేమైనప్పటికీ మనం ఇశ్రాయేల్లా కాదు, ఇశ్రాయేల్ కంటే తక్కువ కాదు. ఇశ్రాయేల్ కంటే మనం ఎవరు అనుకుంటున్నారు? ఎక్కువగా ఆలోచించాలి. తక్కువగా ఆలోచించడానికి అసలు సమస్య బైబిల్ అసలు ఒప్పుకోదు. అందుకనే తక్కువగా ఆలోచించకండి, ఆయన ఎక్కువగానే ఆలోచించాలనే ఉద్దేశంతో ఆయన మత్తయి సువార్తలో ఏమని చెప్పడం జరిగిందంటే, 5వ అధ్యాయం 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా. అంటే శాస్త్రులు ఏవే భక్తి కోసం వాళ్ళు చేస్తున్నారో, ఆజ్ఞలు నెరవేరుస్తున్నాం అంటున్నారో, ఆ ఆజ్ఞలు పైన అదే చెప్తున్నాడు. ఆజ్ఞలు గైకొనడం విషయంలోనే చెప్తున్నాడు. 19వ వచనంలో మనకు ఆ విషయం కనబడుతుంది. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఆయన శిష్యులతో చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన అనేది ఇవ్వడం జరుగుతుంది. పాత నిబంధనని కొట్టివేసి కొత్త నిబంధన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన అసలు కొత్త నిబంధనలో వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే అధికంగా ఉండాలి. ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు నీతి ఏంటంటే దశంభాగమే కదండి. దశంభాగం లేదా వాళ్ళు ఏదో పవిత్రులుగా చెప్పుకోవడం, వాళ్ళు ఏదో మంచోళ్ళుగా చెప్పుకోడు, తక్కిన వాళ్ళందరినీ దొంగలు అనడం, అంతే కదండి. సాక్షాత్ యేసుప్రభుతో సహా దొంగ ఆ టైంలో. కాబట్టి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఏమవ్వాలి? అధికం అవ్వాలి. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఏంటి? ఎందుకు ఈ విషయం చెప్పాడంటే ప్రాణం అనగానే ప్రాణాన్ని ఇచ్చేస్తాను కానీ ఏమి ఇవ్వననే ఉద్దేశం మనకు ఉండకూడదనే ఉద్దేశంతో కింద స్థాయి నుంచి వచ్చాడు అనమాట ఆయన. మత్తయి సువార్త 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను. చూసండి వాళ్ళు ఏం చేస్తున్నారు? శాస్త్రుల నీతి ఏంటి? 10వ వంతు చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. అంటే వాళ్ళలో ఏమి లేదంటే న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. సో కాబట్టి ఇప్పుడు మీరు వీటిని విడిచిపెట్టేశారు. ఇప్పుడు అలాగని వాటిని చేస్తూ దశంభాగం సోపులోను, జీలకర్రలోను, పుదీనాలోను, లేదా వాళ్ళు దశంభాగం ఇచ్చేవారు చూసారా, అది తీసేయమంటారా అని అంటే ఆయన ఉన్నటువంటి వాటిని మానక
వీటిని చేయవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇంతకీ క్రైస్తవులుగా మనం శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి అధికం కావాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే, శాస్త్రులు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు ఇస్తే మనమైతే ఇంకా ఎంత ఇవ్వచ్చు? ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు, ఎక్కువ ఇవ్వాలి అన్న ఉద్దేశం ఇక్కడ మనకు కనపడుతుంది. ఎక్కువగా ఉండాలనే ఉద్దేశం, అంటే 11, 12 ఇంకెంతైనా కావచ్చు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రధానమైన వాటిని అంటే విశ్వాసాన్ని, కనికరాన్ని, న్యాయాన్ని ఏం చేయాలి? ఉండాలి తప్పనిసరి. అంతే కదండి. మరి శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మనకు చెప్పాడు. వాళ్ళకేమి ఇది చెప్తూ వాళ్ళు ఇలా ఉన్నారు కానీ ఇలా ఉండలేదు. కానీ మనకు అక్కడ ఏం చెప్తున్నాడంటే మీ నీతి ఎలా ఉండాలంటే శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి. ఇశ్రాయేల్కి మనకి ఎందుకంటే అధికం పెట్టేసి వాళ్ళకి ఎందుకంటే తక్కువ పెట్టేశాడండి అని అంటే, ఇప్పుడు తక్కువనే వాళ్ళు చేయలేదు అంటే కొన్ని విషయాలు చేశారు కానీ కొన్ని చేయలేదు. దశంభాగాల విషయంలో అయితే బాగా పర్ఫెక్ట్గా ఉన్నారు. న్యాయం, కనికరం, విశ్వాస విషయంలో మాత్రం వాళ్ళు బాగా తప్పిపోయారు అనేసి యేసుప్రభువారే స్వయంగా చెప్పారు. కానీ మన నీతి వాళ్ళ నీతి కంటే అధికంగా ఉండాలని చెప్పిన యేసుప్రభువారు చెప్పారంటే మరి మనకు కష్టమైపోద్ది కదంటే. ఇష్టమైనప్పుడు అంటే కష్టం కూడా, ఏ చిన్న చిన్న విషయాలు మనకు కష్టంగా అనిపించవు. మనకి ఇష్టమైనప్పుడు ఇబ్బందికరమైన విషయాలు కూడా పెద్ద ఇబ్బంది కాదు. పలావ్ మనకి ఇష్టం అనుకోండి, వంట చేయడం అనేది కష్టం అయినా కూడా ఏం చేస్తాం? ఇష్టంగానే వండుకుంటాం. అంతే తప్ప ఉల్లిపాయ వేసుకోవడం ఇష్టం, కన్నీళ్ళు వస్తున్నాయనేసి ఉల్లిపాయలు కోసుకోవడం మానేస్తామంటే లేదు. ఎందుకంటే ఉల్లిపాయ అంటే ఇష్టం కాబట్టి కోసే కష్టాలు అనుభవించడానికి ఇష్టపడతాం. సో అలా మనకి దేవుడు అంటే ఇష్టమైనప్పుడు ఇలా లోక సంబంధంగా చిన్న చిన్నవి కొంచెం కష్టమైనా ఇబ్బంది అయినా కూడా మనకి ఎలా ఉంటుందంటే సులువు అయిపోతాయి. సులువు ఎందుకు అయిపోతాయి అంటే ఆయన ఇక్కడ ప్రాణం పెట్టేశాడు కదండి. మనం యేసుక్రీస్తు ప్రాణాన్ని తీసుకున్న వాళ్ళం. యేసుక్రీస్తు రక్తం చేత ప్రాణం చేత మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. మనల్ని అంత విలువ పెట్టినప్పుడు మన దగ్గర ఉన్న ఏదైనా ఆయన అడిగితే అది ఇవ్వచ్చంటారా ఇవ్వలేమంటారా? న్యాయం అంటారా కాదా ఆయనకి? సో అది కూడా ఎందుకు పెట్టి ఉంటాడంటే దేవుడు మన నుంచి ఏది అనుభవించడండి. దేవుడు ఏదైనా చేశాడంటే ఒక న్యాయం, ఒక పద్ధతి, అంటే సేవాధర్మం అనేది జరగాలనే ఉద్దేశంతోనే ఏదైనా ఆయన చెప్తాడే తప్ప మరొక ఉద్దేశంతో మాత్రం ఆయన ఏమి చెప్పడు. అందుకనే మన దేహాన్ని ఆయన ఎందుకు అడుగుతున్నాడు, మన ప్రాణాన్ని ఎందుకు అడుగుతున్నాడు అని అంటే బైబిల్ దానికి సమాధానాలు చెప్పింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక, మొదటి కొరింథీ 6:20 మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి, మీ దేహాలతో మిమ్మల్ని మహిమపరచుకోకండి, మీ దేహాల్ని మీకోసం వాడుకోకండి. మిమ్మల్ని ఆయన కొనుక్కున్నాడు కాబట్టి మీరు ఆయనకు కావాలి. మనకి పరలోకం ఇవ్వడానికి, పాపక్షమాపణ ఇవ్వడానికి రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఆ రక్త ద్వారా క్షమాపణ మనకు కావాలనుకున్నాం. అలాంటి క్షమాపణ పొందిన మనం ఏం చేయాలి? మనకి ఏదైనా ఒక రూపాయో మీ ఒంటి మీద ఉన్న ఒక ఆభరణమో పడిపోయింది, ఆ బురదలో పడిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? దాన్ని, అది విలువైందని తీసి కడిగిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ పడేస్తారా? కడిగిన తర్వాత ఎక్కడ కడిగారో అక్కడ పెట్టేస్తారా? మీరు వినియోగించుకుంటారా? మళ్ళీ వినియోగించుకుంటారా? బురదతో వినియోగించుకోరు కదండి. బురదలో ఉన్నదాన్ని ఏం చేస్తారు? కడిగేసి వినియోగించుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనల్ని ఆయన రక్తం ద్వారా కొన్న తర్వాత ఏమంటాడంటే ఇప్పుడు దేవుని మహిమపరచండి అంటే ఇప్పుడు మహిమపరచగలం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక చెట్టు ఇచ్చి చెట్టు పాతి దాని పళ్ళన్నీ నాకు ఇచ్చేయండి అన్నాడు అనుకోండి, ఆ పళ్ళు నాకు ఇవ్వి అని అన్నాడు అనుకోండి, తప్ప అదేమన్నా నేరం అవుతుందా? చెప్పండి. ఇచ్చినందుకు నీకు ఎంతో కదా డబ్బు ఇచ్చేస్తాను అంటున్నాడు. డబ్బు అంటే యాక్చువల్గా కొంతమంది చెట్లు పాడుకుంటారండి, మామిడి చెట్లు. ఆ చెట్టు మీద వచ్చిందంతా వాళ్ళే తీసుకుంటారు కొంతమంది. అలా ఇప్పుడు నీకు అందరూ జనరల్గా ఒకవేళ 10,000 ఇస్తున్నారు అనుకుందాం సంవత్సరానికి ఒక చెట్టుకి, ఈయన ఏకంగా నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు అనుకోండి, ఇచ్చేయమంటే తప్పు ఎలా అవుతుంది?
కాబట్టి తప్పు అవుతుంది. ఎందుకంటే పరలోకి ఇస్తానంటున్నాడు కాబట్టి ఏమంటున్నాడంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో అడేమమ్మా, దేహంతో దేవుడిని ఎలా మహింపరచగలవండి? దేహంతో దేవుడిని ఎలా మహింపరచగలం అంటే, దేహంతో సక్రమంగా బ్రతికితేనే మనుషులు మీ సత్క్రియలను చూసి దేవుడిని మహింపరిచినట్లు మీరు ఏం చేయాలంటే, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనయ్యని అన్నాడు. అంటే వాక్య సంబంధమైన పనులు మనం చేస్తున్నప్పుడు, వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటున్నప్పుడు చూసిన వాళ్ళు, మనం మంచి పని చేసామనుకోండి, వాక్యానికి లోబడి బ్రతుకుతున్నాం అనుకోండి, అవతల వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఆ పనులన్నీ కూడా దేహంతోటే కదండి చేయగలం. అప్పుడు అవతల వాళ్ళు చూసి ఏం చేస్తారంటే, దేవుడు గొప్పవాడు అని అంటారు. ఎందుకంటే దాని ఫలితాన్ని అనుభవించినప్పుడు, అందులో ఉన్న మంచిని గుర్తించగలిగినప్పుడు, వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే తప్పనిసరి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మహింపరుస్తారు. కాబట్టి మీ దేహములతో దేవుణ్ణి మహింపరచండి. మరలా ఏమంటున్నాడంటే, రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిములాడుకొనుచున్నాను. ఏమంటున్నాడంటే, కాబట్టి సజీవమును అనుకూలమునైన సజీవ యాగం కంటే బ్రతుకున్నప్పుడే మీ శరీరములో ఆయనకు సమర్పించుకునుడి అన్నాడు. మనం ఏం చేస్తారు, చాలామంది ఏంటంటే చచ్చిపోయిన తర్వాత దేవుడికి సమర్పించినట్టుగా ప్రభువా ఈ ఆత్మను చేర్చుకో అంటారు, ఈ శరీరాన్ని అప్పగించేస్తూ ఉంటారు. అవునండి, మట్టిలో పాతేస్తూ శరీరాన్ని అప్పగించడం ఏంటండి? శరీరాన్ని దేనికి అప్పగిస్తున్నారు వాళ్ళు? మట్టికి అప్పగిస్తున్నారు, దేవుడికి అప్పగిస్తున్నారా? అందుకనే దేవుడు ఏమంటాడంటే, దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు, మట్టిని శరీరంగా ఇచ్చాడు. కాబట్టి అది మట్టి అవ్వకముందే మీరు ఏం చేయాలంటే ఆయనకు అప్పగించమంటున్నాడు. ఎలా అప్పగించగలం? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆ గేదె నాకు ఇచ్చేయమన్నాడు అనుకోండి, గేదెని ఏం చేసుకుంటాడు అవతల వ్యక్తి? పెంచుకుంటాడో పాలు పిసుక్కుంటాడో ఏం చేస్తాడో అతని ఇష్టం. లేదా అరక దున్నిస్తుంటాడో, లేదా ఎడ్ల బండికి ఎడతాడో, లేదా ఏదో చెత్త బండ్లకి కూడా గేదెలు వాడతారు కదండి. ఇలా ఆలోచించండి, దేనికి వాడతాడో అతని ఇష్టం. కానీ ఇప్పుడు ఏమన్నాడు? సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి అంటే అర్థం ఏంటంటే, మొత్తం మీ దేహం మీది కాదు, ఆయనది. ఆయనకు ఇచ్చేయండి. దేవుడికి కావాలనుకుంటున్నాడు. దేవుని కోరిక ఏంటంటే మీ దేహాలు ఇచ్చేయడమే ఆయన కోరిక. ఇప్పుడు దేవుడు ఎంత తెలివైనడు అంటే, మన దగ్గర నుంచి 10వ భాగం ఈ భాగాలు కోరుకోకుండా మొత్తం శరీరాన్నే కోరుకుంటున్నాడు. అవునంటారా కాదంటారా? అంటే దీన్ని ఎలా తీసుకోవాలంటే, ఇది క్రైస్తవ సోదరులకు ఎవరికి అర్థం కాలేదు, కానీ పౌలు గారికి అర్థమైంది. దాన్ని అలా తీసుకోండి అమ్మా. అలా తీసుకోవడానికి మీకు ఒక మాట చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించు కొనుచున్నాము. అందరి కోసం ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందారు. అందరి కోసం ఒకళ్ళు ఎవరు మృతి పొందారంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆయన మన కోసం మృతి పొందిన తర్వాత మనం జీవిద్దాం. మనం జీవించాలని ఆయన మృతి పొందాడు. దేవుని పిల్లలుగా మనం జీవించాలని మృతి పొందాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి కోసం జీవిద్దాం? దేవుని కోసమే జీవిద్దాం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొందిన క్రీస్తు కొరకే తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నిశ్చయించుకున్నాడు. అంటే ఇప్పుడు ఇంతకీ ఎవరెవరి కొరకు అయితే మృతి పొందాడో అందరి కొరకు మృతి పొందాడు. కాబట్టి అందరూ కూడా తమ కోసం జీవించకూడదు, తమ కొరకు మృతి పొందిన వాని కొరకే జీవించాలి. కాబట్టి ఇప్పుడు మన జీవితం దేనికోసం అండి? భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం, అంతే కదండి.
ఇప్పుడు మీరు ఎవరి కోసం జీవిస్తున్నారు? మీరు ఎవరి కోసం జీవిస్తున్నారండి? భర్త కోసం జీవిస్తున్నారా, జీవించట్లేదా? భార్య కోసం జీవిస్తున్నారా, జీవించట్లేదా? మీకోసం మీరు జీవిస్తున్నారా, జీవించట్లేదా? అంటే జీవించడం అంటే అర్థం ఏంటి? బతికి ఉండడమే, ఇలా ఉండడమేనా? లేదండి. బతుకుండి పని చేస్తారు, సంపాదించుకుంటారు, తింటారు, లేదా వాళ్ళకి పెడతారు కదండి. అది మన కోసం మనం జీవిస్తున్నట్టు, మన పిల్లల కోసం జీవిస్తున్నట్టు. అవునంటారా, కాదంటారా? ఇప్పుడు అదే జీవితాన్ని ఎవరి కోసం జీవించాలని బైబిల్ చెప్తుంది? అందరి కోసం మృతి పొందాడు కాబట్టి అందరూ యేసుక్రీస్తు వారి కోసమే జీవించాలి. ఇది నిశ్చయం. క్రైస్తవులుగా మేము అందరం నిశ్చయించుకున్న మొదటి శతాబ్దం క్రైస్తవులు అని ఆయన చెప్పాడు. ఆ చెప్పింది రాశాడంటే అందరూ నిశ్చయించుకోవాలనా, కొందరు నిశ్చయించుకోవాలనా? నీ కోసం చచ్చిపోయాడు అన్నప్పుడు, ఆయన కోసం ఆయన జీవించమన్నప్పుడు, మరి ఆయన కోసం జీవించాలంటారా, వద్దంటారా? జీవించాలి. మరి ఎలా జీవిస్తున్నాం? ఇప్పుడు ఆయన భార్య వద్దన్నాడా? ఆయన కోసం జీవించినప్పుడు భార్య వద్దన్నాడంటే వద్దనలేదు. భర్త వద్దన్నాడంటే వద్దనలేదు. అది మీ ఇష్టం అన్నాడు. అక్కడ కూడా వేసాడండి, బ్రేక్ వేసాడు, చిన్న కామా పెట్టాడు. తల్లిదండ్రులు వద్దన్నాడా అంటే వద్దనలేదు, సన్మానించమన్నాడు. నిన్ను వద్దన్నాడా, నీకోసం జీవించొద్దన్నాడంటే వద్దనలేదు, కానీ కొంచెం కామ వేసాడు. ఆకలైనా దప్పులైనా భరించమన్నాడు. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ మరి మనం ఆయన కోసం జీవించగలమా, జీవించలేమా? చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు, ప్రభుత్వానికి సేవ చేస్తూ పిల్లలని, కుటుంబాన్ని పోషించుకోగలడా, పోషించుకోలేడా? పిల్లలకు సేవ చేస్తూ ప్రభుత్వానికి కూడా సేవ చేయగలడా, సేవ చేయలేడా? ఎలా చేయగలడు? అరే, జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొందిన వారి కొరకే జీవించమన్నాడంటే అర్థమేంటి చెప్పంటారా? అవసరమైతే ఎవరి కోసమైనా వదిలేయచ్చు. భార్యనైనా ఎవరినైనా వదిలేసే అవకాశం ఉంటే వదిలేమన్నాడు కూడా, మానేసే అవకాశం ఉంటే మానేమన్నాడు. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అసలు అయితే నీ జీవితాన్ని కూడా, నీ ప్రాణాన్ని కూడా ద్వేషించవచ్చు అంటే ద్వేషించవచ్చు అన్నాడు. ఇలా అన్న ఆయన పౌలు గారు అలాగే చేశారు. అవునా కాదా చెప్పండి? కాబట్టి ఇప్పుడు మనం చిన్న చిన్న అవకాశాలు కొంతమందికి మీ ఇష్టం అని కొంతవరకు వదిలాడు. దేవుని కోసం జీవించాలి, క్రీస్తు కోసం జీవించాలి అనేది మాత్రం వదలలేదు. అది అందరికీ ఉంది. అవునా కదా? అవునండి. కాబట్టి మరి రెండు సాధ్యపడతాయా? రెండు సాధ్యపడవా? ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వానికి, లేదా నువ్వు ఏదైనా పని చేస్తున్నావంటే ఆ పనికి సేవ చేస్తూ కుటుంబానికి కూడా సేవ చేయగలవా, సేవ చేయలేవా? కాబట్టి ఇప్పుడు మనం ప్రభు కోసం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అంటే కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటాం, ఉద్యోగానికి కూడా ఖర్చు పెట్టుకుంటాం. ఖర్చు పెట్టుకోబెట్టండి. ఉద్యోగానికి వెళ్ళాలనుకోండి, సైకిల్ తొక్కునో బండి మీద వెళ్తావు, మరి ఎక్స్పెన్సివ్ ఎక్కడదే? ఖర్చు పెడుతున్నావా లేదా? అంటే వస్తుందనే కదా ఖర్చు పెడుతున్నావు, లేకపోతే ఖర్చు పెడతావా? మరి ప్రభు కూడా ఇస్తున్నాడు కదా పరలోకం. దానికోసం కూడా ఎంతో కొంత ఖర్చు చేయాలంటే ఖర్చు పెట్టాలంటారా, వద్దంటారా? కాబట్టి పౌలు గారు అయితే ఏమన్నారంటే, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నారు. దాన్ని కూడా తీద్దామండి. ఇవన్నీ పాత ఎలా ఉన్నాయి రెఫరెన్స్లన్నీ. పాతవైనా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవలసిన విషయాలండి ఇవి. ఈ విషయాలకి ఎవరు మినహాయింపు కాదు. సేవకుడు కాదు, మీరు కాదు మినహాయింపు. అందరూ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 అంటే అర్థం ఏంటి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయన ఒక్కడికైనా చావైతే లాభం, మనకి కూడా లాభం అంటే మరి అంటే మనకు కూడా చావైతేనే లాభం. ఎందుకంటే ప్రాణాన్ని పోగొట్టుకుంటేనే కదా దక్కించుకుంటాడన్నాడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే, పౌలుకి ఒక్కడికేనండి చావైతే లాభం, మనకు మాత్రం కాదండి. ఎందుకంటే పౌలు ఆయన పని వేరండి, ఆయన సేవ విధానం వేరండి. మనకేంటంటే అంత పని ఎక్కడుంది అని అంటే, ప్రభు పనిలో ఎవడైనా ప్రాణాన్ని కోల్పోయే అవకాశం రావచ్చు. తండ్రికి ఇష్టం లేదు, చంపేస్తారు కదా. కుమారునికి విరోధంగా తండ్రిని లేస్తాడన్నాడు.
తండ్రికి విరోధంగా కుమారులు లేస్తారన్నారు, అత్తగారికి విరోధంగా కోడలు లేస్తుందట, కోళ్ళకి విరోధంగా అత్తగారు లేస్తుందట, ఒకరినొకరు అప్పగిస్తారన్నాడు, చంపేస్తారన్నాడు. మరి అపోస్తలుడైన పౌలే కాదు కదా చావడం, అవసరమైతే అందరూ చావాల్సి వస్తుంది కదా. అయితే పౌలు అయితే ఒక్కడికే అతను పని చేస్తున్నాడు కాబట్టి అలా లాభంగానండి, మనం అయితే వదిలేద్దామండి అందామా? సో కాబట్టి ఈ మాట అందరికీ వర్తించేది. అందుకని ఏమన్నాడు తెలుసండి, అందరూ తమ సొంత కార్యంలో చూసుకుంటున్నారు తప్ప 2:21 ఇదే పత్రిక 2:21 వచ్చిన అందరూ తమ సొంత కార్యంలో చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చెప్పండి, ఇప్పుడు అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూడవసరం లేదు అని అన్నాడా? చూడరు అన్నాడా? అంటే అందరి మీద నేర వేస్తున్నాడా? మీరందరూ మీ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలని చూడట్లేదు. నా మట్టుకైతే మాత్రం బ్రతుకుటే క్రీస్తే. మీరు ఎలా ఉన్నా సరే నేనును నా ఇంటి వారిని యెహోవాని సేవించదము. దీన్ని నువ్వు గతంలో పాఠం చెప్పాను నేను. ఇశ్రాయేలు వారులారా మీరు ఏం చేస్తారో చేయండి, నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదు అంటే యెహోషువ వాళ్ళ ఇంటి వాళ్ళే యెహోవాని సేవించాలా? ఇశ్రాయేల్ ఇంటి వారు అందరూ కూడా ఎవరో కుటుంబాలన్నీ కూడా దేవుని సేవించాలా వద్దా? సో కాబట్టి మీరు ఏం చేసినా కానీ నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం. మీరు అందరూ సేవించాలి. మీరు సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి. అలాగే మీరు అందరూ యేసుక్రీస్తు కార్యాలను చూడాలి. జీవించే వారికి మీదట తమ కొరకు కాక మీకోసం మృతి పొందిన క్రీస్తు కోసం జీవించాలంటే బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభం అంటే ఆయన ఒక్కడికే కాదు అందరి కోసం. అవునంటారా కాదంటారా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఈ మాటలన్నీ ఇలా ఉన్నప్పుడు మీరు దేవుడి కోసం ఎంత పని చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు? మీరు క్రైస్తవులు దేనికోసం అయ్యారు అంటే దేవుడిని నమ్ముకుంటే ఏమైనా వస్తుందనా లేదా దేవుడి కోసం బ్రతుకుదావనా? చెప్పండి, ఆలోచించండి. ఎలా బ్రతుకుతున్నారు మిమ్మల్ని అందరినీ మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పాను కదా, ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటి ఎంత జ్ఞానం తెలిసినోడు నువ్వు నీ కోసమే జీవిస్తున్నావా దేవుడి కోసం జీవిస్తున్నావా అని అడగాలి మీరు. ఈ లెక్క అడగండి. ఈ లెక్క చెప్తాను, చిన్న కానుకల లెక్కేటి ఈ లెక్క చెప్తానండి నేను. కానుకలు చాలా చిన్నవే, ఆ పెట్లు వేసే కానుకలు చాలా చిన్నవే. ఎవరికైనా లెక్క చెప్పడం అనే నాకు పెద్ద సమస్య కాదండి. లెక్క చెప్తే మీరెక్కడ పాడైపోతారా అని, అసలు ఇలా సమాధానం చెప్పుకుంటా కూడా కొంచెం పాడైపోతారండి అంటే పాడైపోతారు. ఆయన బైబిల్ చెప్పింది ఇలా సమాధానం చెప్పుకున్నాడు పౌలు గారు కాబట్టి చెప్తున్నాను నేను. పాడైపోతే మనం ఏం చేస్తాం? సమాధానం చెప్పడం బెటర్ అన్నాడు. ఈ కానుకలు లెక్కేటి ఈ లెక్క చెప్తాను. ఈ లెక్క ఎలా చెప్తానంటే ఇప్పుడు నిన్నానండి, యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు కూడా ఈ సేవ మీద బ్రతకాలి, సేవ మీద కానుకలు వచ్చేస్తే అవి తినేయాలి అనే ఉద్దేశంతో నేను సేవ స్టార్ట్ చేయలేదు. ఏ పాస్టర్ ట్రైనింగ్ అవ్వలేదు. సేవకుడిని అవ్వాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు అస్సలు లేదు. అవుతానని నేను కల్లో కూడా అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అది సిచ్యువేషన్ నన్ను అలా మార్చేసింది. అందరూ నన్ను దూరం పెడితే నేను ఒక్కడనే సేవకుని అయిపోయినంతే. నేను నాకు ఎవడో లేడు, సేవ చేయడానికి కూడా ఎవడో లేడు. సేవ చేయడానికి ఎవడో లేకపోయినా సేవకుని అయిపోయాను నేను. ఎందుకంటే చర్చికి వెళ్ళిన తర్వాత నుంచి కూడా అంటే నేను నమ్ముకోవడమే అనుకున్నాను. నాకు ఇంత బైబిల్ జ్ఞానం అప్పుడప్పుడు పైపైన చదివినా కానీ ఆ మాటలని నన్ను పట్టుకున్నాయి. ఇక దేవుడే మనల్ని ప్రాణాలు నిలిపేవాడు. దేవుడి కోసం పని చేయకపోతే ఇంకెవరి కోసం బ్రతుకుతాం? దేవుడి కోసమే బ్రతకాలి. కాబట్టి ఏం చేయాలి? మనం కష్టపడుతూ బ్రతుకుతాం అని నిశ్చయించుకుని ఏం చేసేవాడిని అంటే ఎక్కువ సువార్త చేయడం చెప్పడం చేసేవాడిని. అప్పుడు చెప్తుంటే అందరూ అనేవారు, ఈడు కూడా పాస్టర్ అయిపోదాం అనుకుంటున్నాడేమో, బతకలేక కష్టపడిపోయి లేదా ఇలాంటి కూలి పని చేయలేక పాస్టర్ అయిపోదాం అనుకుంటున్నాడేమో, వచ్చాడా కొత్త పాస్టర్ ప్రజల మీద బతకడానికి అని అనేవారు. సో నా బొక్క మీద అనేవారు. నేను అప్పుడు కుర్రోడిని కదండి, 24 ఆ టైం అనుకోండి, ఆ వయసు ఉంటుంది, 22, 24, 21. అయితే అప్పుడు నేను కూడా మరి నా వయసు వాళ్ళకి కూడా చెప్పేవాడిని కాబట్టి సోషల్గా మాట్లాడేవాళ్ళు, నాతో సరదాగా మాట్లాడేవాళ్ళు ఇలా మాట్లాడతారు కదండి. నేను అనేవాడిని, నేను అలా బ్రతకడానికి కాదు, నేను బ్రతుకుతూ కూడా దేవుడి పని చేయడానికే, దేవుడి పని మీద అస్సలు ఆధారపడకుండానే దేవుని సేవ చేయడానికే సేవకు వచ్చాను, సేవ చేస్తాను అని అనేవాడిని. ఆ చర్చిలకి ఈ చర్చిలకి మీరు వెళ్ళకపోతే నేనే చర్చి పెడతాను, మీరు డబ్బులు ఏం అవసరం లేదు, కానుకలు ఏం అవసరం లేదు, నేను నా దగ్గర రమ్మని చెప్పేవాడిని. ఇది తప్పంటారా? కాబట్టి చెప్పండి, ఇది తప్ప?
నేను ఇలాగే ప్రారంభించాను. నేను తెలిసిన వాళ్ళందరికీ బాగా తెలుసు. ఇలా అన్నవాళ్ళు ఎంతమందో నా మాటలు విని నేనంటే ఇప్పుడు కూడా మంచి అభిప్రాయం చాలామందికి, అన్నిల్లో చాలామందికి ఉంటుంది. మీరు అడిగి చూడండి నా గురించి, ఎవరినైనా పలానా అతను ఎలాంటి వాడండి అని అడిగి చూడండి. కాబట్టి ఇలాగే చెప్తారు, అతను ఇలా పనిచేస్తాడండి. ఒక ఆయన కీర్తన గారు ఇంట్లో అద్దుకునేవాళ్ళం ఉన్నప్పుడు పక్కన సేరు, వాళ్ళ ఇంటి పేరు సేరు వాళ్ళు ఏదో ఉంది అతని పేరు. అతను ఏంటో నన్ను గమనించడం లేదు తెలియదు, కానీ ఒకసారి అయితే రీసెంట్గా అంటే ఒక 5-6 సంవత్సరాలు ఆ క్రితం, నేను చాలా రోజుల క్రితం ఖాళీ చేశాను అనుకోండి. హౌస్ ఏంటంటే 25లోనే ఎప్పుడో ఖాళీ చేశాను, 2005లో. అక్కడ పెద్ద ఎక్కువ రోజులు లేను కూడా అక్కడ నేను ఆ కీర్తన గారి ఇంట్లో. అప్పుడు అతను ఏమన్నాడంటే, నా పేరు రాంబాబు అండి మామూలుగాని, అతనికి రాంబాబు అని తెలుసు. రాంబాబు, నేను ఎప్పుడైనా క్రైస్తవుడు అవ్వాల్సి ఉంటే అయితే గనక, మారలేదు కానీ మారను కానీ, మారితే కనుక నేను చర్చికి వస్తానయ్యా అన్నాడు. మీ చర్చికే వస్తానన్నాడు. ఎందుకంటే అతను ప్రతి సంవత్సరం సోమవారం వేస్తాడండి. అతను మనల్ని దగ్గరుండి చూసుంటాడు, మాటలు కానీ ఇవన్నీ కూడా. అలా చాలామంది పాస్టర్లే అన్నారు. పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా చేసిన ఒక ఆయన తిమోతి గారు అని ఒకసారి ఒక సందర్భంలో అన్నారు. ఏంటంటే అబ్రహాం గారు, ఆయన సర్పవరం, నేను ఇక్కడ ఈ జగన్నాయపురం వాడిని. అప్పుడు సర్పవరం వెళ్ళిన తర్వాత అప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు పరిచయం అనమాట. మీ గురించి మంచి అభిప్రాయం ఉందండి అందరిలోనని, అప్పుడప్పుడు అందరూ ఇలా చెప్తున్నారని ఆయన అన్నాడు. ఒక ముస్లిం వ్యక్తి కూడా, నేను ఒక పాస్టర్తో కలిసి వాకింగ్ చేస్తుంటే అతను కూడా అన్నాడు. సో కాబట్టి బయట నాకు మంచి పేరే ఉందండి. అయితే ఇప్పుడు ఇలా అనుకుని నేను ఏం చేశానంటే పని స్టార్ట్ చేసినప్పుడు ఎలా పని చేసినప్పుడు నాకు భార్య లేదు, ఎవరు లేరు. నేను కష్టపడినప్పుడు నా డబ్బులన్నీ కూడా మా నాన్నగారు వాళ్ళు తీసుకునేవారు. నాకు కేవలం 100 రూపాయలు ఇచ్చేవారు. మాకు ట్రిప్కి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు వచ్చి అందులోనే నా ఖర్చులన్నీ పెట్టుకోమనేవారు. కానీ నేను ఏం చేసేవాడిని అంటే అవన్నీ దాచి ఏం చేశానంటే ఫస్ట్ కొన్ని పాంప్లెట్స్ కొట్టించాను. పాంప్లెట్స్ కొట్టించి సువార్త చేసేవాడిని. ఇండివిజువల్గా ఒక్కడనే వెళ్ళేవాడిని. అప్పుడు సంఘం కూడా లేదు. సో ఇందులో వ్యాపారం కనబడ్డదా, జీవించడం కనబడద్దా? ఇందులో వ్యాపారం కనబడుతుందా, జీవించడం కనబడ్డదా? జీవించడమే కనపడింది. అప్పుడు పెళ్ళి జీవితం వచ్చిన తర్వాత సుమారు నా దగ్గర నా చేతిలో 10,000 ఉన్నాయి. 10,000 తోటే నేను ఒక సంసారం స్టార్ట్ చేశాను. ఏమీ లేకుండానే సంసారం స్టార్ట్ చేశాను. మా అమ్మ అక్కడే ఉందండి. ఇప్పుడు నేను అబద్ధం ఆడాను అనుకోండి, మా అమ్మ దృష్టిలో ఎలాగవుతాను? అబద్ధికుడిని అవుతాను. 10,000తో సంసారం అంటే మీకు ఎలా ఉంటుందండి చెప్పండి? 10,000తో గ్యాస్ స్టవ్, గ్యాస్ బొండ, 10,000తో తపేలాలు మొత్తం అన్నీ కొనేసుకుంటారా ఏంటి చెప్పండి? 2003 ఆ ప్రాంతం. అయితే స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే దేవుడి కోసం సేవ చేయాలనుకున్నాను కదండి. మరి దేవుడి కోసం బ్రతుకుదాం అనుకున్నాం కదా, ఏం చేయాలి? అప్పటికి నేను పెళ్ళి అవ్వకముందు సంఘాలకు వెళ్ళడం, ఆ సంఘాల్లో వాక్యం ఇలా ఉంది, మరి ఇలాగే ఉంది అంటే చెప్తుంటే సువార్త ప్రకటిస్తుంటే వీళ్ళు అడ్డు రావడం, వీళ్ళందరికీ నేనే సేవ చేస్తాను డబ్బులు తీసుకోకుండా అని చెప్పడం. మరి నేను సేవకుండా అవ్వాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి సమాధానం కోసం. వాళ్ళకి ఇచ్చిన సమాధానాన్ని నిలబెట్టుకోవడం కోసం అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ లోపల ఇలా ప్రశ్నించక ముందు సంఘాలకు వెళ్తుంటే వాళ్ళతో చెప్పినా వాళ్ళు ఇన్నివారు కాదు. సో అప్పుడు తర్వాత మళ్ళీ ఒక సేవకుడికి ఏం చేశానంటే, ఒక సేవకుడు పిలుచుకున్నాడంటే అతనికి తోడుగా ఉండి అఫ్కోర్స్ నేను అతనికి చర్చి కట్టడం విషయంలో కూడా హెల్ప్ చేశాను. అదే పాకలే ఉంటాయి. చర్చి కట్టాల్సిందే మీరు సేవకుడు అన్నప్పుడు. చర్చి లేకపోతే ఎవరికి చెప్తారు చేసి ఒక చర్చి కట్టాం పాక. అక్కడ కూడా ఎంతమంది అంటే అతనికి నేను ఒక్కడనే, వాళ్ళ ఫ్యామిలీ అంతే, అంతకంటే మించేవి లేరు. అలా కొంచెం డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు అండి. సో ఈ సందర్భంలో సత్యం విషయంలో అతనికి నాకు విభేదం కూడా వచ్చింది. మీరు ఇలా మార్చుకుంటే నేను ఉంటానండి, మీతోటి మీకు సపోర్ట్గా ఉంటానని నేను వచ్చాను. మీరు ఇలా నన్ను అయితే ఒక ఆయన వాళ్ళకి బంధువు ఏమని అడిగండి, మీరు ఫలానా అతన్ని సేవ చేయించడానికి మొదలెట్టించి మీరు అతని దగ్గర నుంచి బయటకు ఎందుకు వచ్చారని కూడా అడిగాడు నన్ను. ఇలా అయితే మీతో ఉంటానండి, లేకపోతే ఉండని చెప్పేశాను నేను.
సో కాబట్టి అతనితో ఉండడం మానేశాను. సో అప్పుడు అనుకోకుండా ఈ క్రమంలో సేవ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సేవ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేశాను? ఏం చేయాలి చెప్పండి? ఆ అరుగు మీద ఈ అరుగు మీద పెట్టి ఏం చేయాలి? చిన్న చర్చి కట్టుకోవాలి. ఎవరో ఒకరి దగ్గర స్థలం తీసుకునో ఇల్లు తీసుకునో చర్చి కట్టుకోవాలి. నేను అలా ఎవరిని అడగలేదండి ఎప్పుడు కూడా. సువార్తలో ఈస్ట్ గోదావరి అంతా తిరిగినా కూడా ఏ అరుగు మీద ఎట్టలేదండి. ఎందుకంటే వీళ్ళు సువార్త ప్రకటిస్తుంది, ఎందుకంటే అక్కడ అన్ని చోట్ల కూడా సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి అని అనుకుంటారనే ఉద్దేశంతో ఆ అబండం మనకు ఎందుకు అని చెప్పేసి ఎక్కడ కూడా సంఘాన్ని, తప్పు ఏం కాదు అది, మన సువార్తని సాక్షాత్తంగానే ప్రకటించాలి కాబట్టి ఆ విధమైన ఆలోచన చేయలేదండి నేను. చేస్తూ తర్వాత అప్పుడు ఏం చేశానంటే ఒక 25,000 రూపాయలు, ఒక 22,000, 23 ఇలా చిల్లర అయిందండి. సౌండ్ బాక్సులు కొన్నానండి. ఫస్ట్ మా అబ్బాయి పేరు పెట్టడానికి నేనేం చేశానంటే సౌండ్ బాక్స్ కొన్నాను. సో ఆ బాక్సులు ఇప్పటికీ సర్పవర్లో వాడేవి అవే బాక్సులు. ఆ బిల్లులు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ టైం కూడా మీ దగ్గర ఉంటుంది. ఆ టైం డేట్లు ఉంటాయి కదండి. అప్పుడు నా పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు మా ఇంట్లో కూడా మంచం ఉందో లేదో కూడా నాకు తెలియదు. నాకు బండి కూడా లేదు, మోటార్ సైకిల్ కూడా లేదు, సైకిల్ మాత్రమే ఉంది. సువార్తలు కూడా సైకిల్ మీద వెళ్ళేవాడిని. అప్పుడు నేను కొన్నదేంటి? బాక్సులు. సంఘం ఉందంటే సంఘం కూడా లేదు. సంఘం లేకుండా బాక్సులు ఎలా కొన్నాడు రా బాబు? ఇంత పెద్ద బాక్సులు ఎందుకంటే మనం సువార్త ప్రకటించాలని మన ఇంటెన్షన్ కూడా. ఇప్పుడు చర్చి పనిలో ఇన్ని అప్పులు తడుపు మోపులు పెట్టుకుని మనం ఏం చేసాం? 1,00,000 పైనే, 1,20,000, 1,30,000 అయింది ఆ పెద్ద చోటుకి. కొనేసావా కొనలేదా? ఆ చర్చి పని కట్టిందా అని ఈఎంఐలకి ఎవరిని అడగలేదు నేను. అడిగానండి? అడగలేదు. ఇవన్నీ ఈఎంఐలకి ఇది కట్టుకున్నాం. మన వాళ్ళకి అలా నేర్పించలేదు నేను. పని విషయంలో ఖర్చు పెట్టేలా చెప్పాను తప్ప నాదని, నా సొంతమని ఆలోచించుకుంటారనే ఉద్దేశంలో మాత్రం ఎప్పుడు ఎవరిని నేను బలవంతం పెట్టలేదు. 25,000 రూపాయలు ఎట్టి సుమారు ఖర్చు పెట్టి ఇంట్లో మంచం కూడా లేకపోయినా నేనేం చేశాను తెలుసండి? సౌండ్ బాక్సులు కొన్నాను. అలా సేవ చేస్తూ తర్వాత బండి కొనుక్కున్నాను. బండి ఎందుకంటే సువార్తకి వెళ్ళడానికి కూడా ఉంటుందనే ఉద్దేశంతో బండి కొనుక్కున్నాను. అది కూడా ఎవరి డబ్బు అనుకుంటున్నారు? నా డబ్బే. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసండి? 2014-15 వరకు కూడా ఇలా కానుకల బాక్స్ కూడా పెట్టలేదు. ఎప్పటి నుంచో తెలుసండి? 2000 నుంచి సేవ ప్రారంభిస్తే 2014 వరకు కానుక బాక్స్ పెట్టలేదంటే ఆలోచించండి. 14 సంవత్సరాలు లైఫ్ టైం అండి. జీవితకాలం అంటారు. ఎంతకాలం వేస్తారు శిక్ష? ఒక లైఫ్ అయిపోయింది అనమాట అండి. ఆల్మోస్ట్ కానుకలు లేకుండా చేశాం. సో అప్పటి నుంచి కూడా కొంచెం పని చేయలేకపోతున్నా అన్న ఉద్దేశంతో, లేదా కొంతమంది కూడా అడిగేవారు. దేనికైనా కొంచెం ఒక భయం ఉండేదండి. మన మనస్సాక్షి మనం ఇలా నిర్ణయించుకున్న తర్వాత ఎలా చెప్పెట్టగలవండి? కొంతమంది అడిగేవారు. కాబట్టి ఏం చేసామంటే ఓ బాక్స్ అలా కట్టాం స్తంభానికి. పాట ఎట్టేవాళ్ళం కాదు, నడిచి వచ్చి సంద వేసేవారు కాదు. వేసుకున్న వాళ్ళు వేసుకుని వెళ్ళిపోవాలి. ఇదే రూల్ పెట్టాం. కొన్నాళ్ళు అయిపోయింది. దీన్ని కూడా ఒక అలా ఏమన్నారంటే అందులో మహా అయితే అంటే చాలా కాలం అయిపోయింది కాబట్టి చెప్తున్నాను అనుకోండి, ఒక 120 రూపాయలు లేదా 10, 20 ఇలా ఉండేయండి. సో మొత్తం A to Z లెక్క మొత్తం సేవ దగ్గర నుంచి నేను ఎంత కష్టపడి సంపాదించాను, ఏమేమి ఎంత కొన్నాను, ఆ టైంలో ఎలా కొన్నాను, ప్రతిదీ కూడా బిల్లులతో సహా నా దగ్గర ఉంటాయండి. ఎవరైనా సరే మీరు దేవుడి కోసం ఎంత బ్రతికారో మీరు నిరూపించండి. నేను ఎంత దేవుడి కోసం బ్రతికాను నేను నిరూపించుకోవడానికి నేను రెడీ. యాక్చువల్గా ఉన్న దాంట్లో ఎలా బ్రతికారు అన్నది. అప్పుడు ఆ సహోదరులు రమణ గారు ఉన్నారు. మరి ఇది ఉపమానం కాదు, డైరెక్ట్ దీన్ని తీసుకోవచ్చు. ఆయన ఏమన్నారంటే, అన్న మీరు ఇలా పెడుతున్నారు కానీ ఏ మాటగా మాట మేము కూడా వేయట్లేదు,
ఎందుకంటేనండి 10 రూపాయలు కూడా 20 రూపాయలు కూడా వేసే అవకాశం లేకపోతే వేయకుండా వెళ్ళిపోవడం, నొక్కేసి వెళ్ళిపోవడమే మనకి ఒక ఆనవాయితీ. అంతెందుకు పెట్టినా కూడా వేయకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా ఉండదా అంటే లేనప్పుడు కానీ, ఎందుకో వేయాలనిపించినప్పుడు కానీ, చిల్లర లేకపోతే వేయకుండా మానేయడం కానీ చేస్తారా చేయరా? ఇది సహజం. ఆయన అన్నారు ఇలా, ఆవిడ నిజమా అబద్ధమా చెప్పంటే నోటితోటి ఎవరు నిజమేనట్టండి. ఆయన అన్నాడు ఏమండి ఆ లెక్కలన్నీ ఉంటాయి, రూపాయి ఇచ్చిన లెక్క కూడా ఉంటుంది. పుస్తకాలు వాళ్ళు లెక్కలు రాసినందుకైనా జీతం తీసుకోవాలి నేను, తెలుసా మీకు? అయితే అయిపోయింది, పాడెట్టేవాళ్ళు అయిపోయిందండి. అంటే ఏదో విభేదాలు వచ్చి జంప్ చేయాలని అప్పుడు అయిపోయింది. తర్వాత ఎక్కువ శాతం నేను ఏం చేస్తానంటే ఎక్కడ స్థలం కొన్నా, అక్కడ స్థలం కొన్నా, ఇక్కడ స్థలం కొన్నా నా డబ్బులతోటే కొంటాను. ఎందుకంటే సేవ మీదే సంపాదించుకున్నాడు అని అందరూ అంటారు. ఆ నేరం ఉండకూడదు. ఆ మాట మనం ఎందుకు ఇవ్వాలి? సేవకుడు ఎందుకు దొంగలా కనపడాలి? నాకు కష్టపడే శక్తి ఇచ్చాడు దేవుడు, కష్టపడే మనసు ఇచ్చాడు, కష్టపడగలను నేను. సో కాబట్టి కష్టపడ్డాను. నేను 2012 వరకు కష్టపడ్డానండి. ఈవెన్ ప్రతి పైసా కూడా రాశాను నేను కష్టపడితే వచ్చే సంపాదన కూడా రాశాను నేను. నాకు డైరీ రాసే అలవాటు ఉంది, ఎన్ని లెక్కలు రాశాను. మా అమ్మగారాలకి కూడా ఎంత ఇచ్చానో కూడా చెప్తుంటాను అప్పుడప్పుడు నేను. నువ్వు కష్టపడింది రాసావు, నీకు ఎట్టింది మీరు రాసావేంటి చెప్పడానికి అంటది ఆవిడ. ఇది అలవాటు ఉందండి, నాకు రాయడం అలవాటు ఉంది. అయితే మరి ఇలాగే సంఘంలో నేను ఏం చేశానంటే స్థలాలు నేనే కొంటాను. ఎందుకంటే ఇప్పుడు సంఘానికి ఎవరు పునాది? యేసుక్రీస్తు ప్రభువారు పునాది. అపోస్తులు వేసిన దాని మీద కట్టబడుతుంది, దాని మీద ప్రతి ఒక్కడు కడుతున్నాడు. సో కాబట్టి స్థలం అనేది ఇప్పుడు మన పేరున ఉంటుంది. మన డబ్బు అయితే మన పేరున ఉండాలి, అందరి డబ్బు అయితే మన పేరున ఎందుకు ఉండాలి? వరసని ఇదే ప్రసంగాలు చెప్తాను, కంగారు పడకండి. పెద్ద జ్ఞానం ఉంది, పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఏ సబ్జెక్టు ఏ ఆలోచన లేకుండా ఏం చేయం కదండి. అయితే కానీ ఇదే ప్రసంగాలు ఎలాగో యూట్యూబ్లో ఉంటాయిలేండి, అప్పుడప్పుడు చూసుకుంటుండండి. కొంచెం కొన్నాను నేను అక్కడ సర్పవరంలో స్థలం కూడా అలాగే కొన్నాను. లోన్ పెడతాను, ఇక్కడ బిల్డింగ్ కట్టడానికైనా ఈ అప్పులకైనా లోన్ పెడతాను. అప్పుడు మా ఆవిడ పేరు కరెక్ట్గా ఉండాలి, ప్రాబ్లం రాకూడదు అని చెప్పి మరి రాయించాను. తెలుసా మీకు సంగతి? ఇది ప్రూఫ్. ఇక్కడ 100 ఎవడు ఎన్ని అనుకున్నా వాడిష్టం. నేను చెప్పుకోవలసిన సమాధానానికి సాక్ష్యాలు అనేవి నా దగ్గర ఉంటాయి. 100 అంటాడు, ఎవరో ఒకరు బోల్డ్ అన్నట్టు ఉంటుంటారు. రైట్ అయిపోయిందండి, ఆ గొడవ అయిపోయింది. ఇక్కడ కూడా అలాగే అన్నాను నేనే. ఒకవేళ ఏమైనా ఉంటే నాకు అప్పుగా ఉన్నాను. నేను ఏవైనా ఎవరి దగ్గర అయినా తీసుకుని లబ్ధి పొందానంటే మన వాళ్ళ దగ్గర వడ్డీ లేకుండా అప్పు తీసుకుని మాత్రమే లబ్ధి పొందాను. వడ్డీ లేకుండా అంటే అద్దె పొందడానికి కూడా నాకు అర్హత ఉందంటే మేబీ నేను అంతకుముందు పెళ్ళి అవ్వకముందు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు వడ్డీ లేకుండా క్రైస్తవులకి అప్పులు ఇచ్చేవాడిని. క్రైస్తవేతరులకు కూడా నా దగ్గర ఉన్న డబ్బుని ఎవరు అడిగినా కూడా వాళ్ళకి ఇచ్చేవాడిని, ఇలా మా వాళ్ళందరూ కూడా. సో కాబట్టి నాకు ఆ గుణం ఉంది. పైగా మీరు కూడా దీనికి కొద్దో గొప్ప పాలి భాగస్తులు అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇలాగే అడిగాను, ఇలాగే కట్టి ఏం చేశానంటే ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే మిమ్మల్ని ఎవరిని అడగకుండా పట్టించుకోకుండా సంఘం కట్టాలనే ఉద్దేశంతో నా ఆలోచన చేసి నా స్థలం నేను సంఘానికి కట్టాలి, నేను సంఘానికి అవసరమైన సమాజ మందిరం అనేది. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకైతే ఇల్లు కానీ స్థలాలు కానీ దేవుడు ఎదుటి నిలబడి దేవుడే సాక్షి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలన్నిటికీ ఎవరు సాక్షి అనుకుంటున్నారు? దేవుడే సాక్షి. ఏమంటే దేవుని సాక్షిగా పెడతారు ఏంటంటే అని అనకండి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 12 అయిపోయింది. మీరు ఎరిగి విన్నట్టు ఇచ్చకపు మాటలైనా ఎప్పుడైనా ఎవరి దగ్గర అయినా ఇచ్చకం మోసం చేసేసి అంత పొగిడేసి
గో ఏదో ఆమదం బావేసి మసాజ్ చేసినట్టుగా మాట్లాడేసి డబ్బు లాగేయాలన్నంత ఇచ్చకపు మాటలు కానీ అసలు ఎవరి దగ్గర కూడా నేను మాట్లాడలేదు. సో నాకు నా మీద వచ్చిన అభియోగాలు చాలా ఉన్నాయి. కొన్ని అప్పుడప్పుడు కొంతమంది మన వాళ్ళు కొంతమంది డబ్బు ఇచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటున్నారండి అన్న అభియోగం కూడా ఉందండి. అందుకు చెప్తున్నాను. అది కూడా దానికి కూడా సమాధానం చెప్తాను. ఇప్పుడు డబ్బులు ఇచ్చినోడు డబ్బులు ఇవ్వడానికి వచ్చి నాతో మాట్లాడితే మరి ఆడితో మాట్లాడకుండా నువ్వు పక్కన ఉండరా, డబ్బులు ఇవ్వనోడా నువ్వు రమ్మని అన్నా. పాస్టర్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఇంటికి రాకపోతే ఒకతంట, ఇంటికి వస్తే ఒకతంట. ఎందుకంటే ఇంటికి వచ్చేస్తున్నాడు నెల 1వ తారీఖున, ఇంటికి వచ్చేస్తున్నాడు కానుక ఇచ్చేస్తాడని. పాస్టర్ అంటే మాట్లాడితే ఒకతంట, మాట్లాడకపోతే ఒకతంట. ఇప్పుడు చూడండి, వీళ్ళతో మాట్లాడితే మనం ఏదైనా డబ్బులు ఇస్తామని మాట్లాడుతున్నాడు, గోగుతున్నాడు అంటారు. ఆ డబ్బులు ఇచ్చినోడితో మాట్లాడుతున్నాను అనుకుంటాడు, ఇవ్వడానికి వచ్చాడు కూడా డబ్బులు ఇచ్చినోడితో మాట్లాడతాడు. ఇలాంటివి ఏమీ లేవమ్మా నా దగ్గర, అస్సలు ఇలాంటివి ఏమీ, అసలు పప్పులేమి ఉడకవు. అసలు మామూలుగా అయితే మీ దగ్గర ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటున్నాను, లేకపోతే మామూలుగా ఉండదు. మనతోటి ఎలా ఉంటుందంటే యేసుప్రభు కొరడా చేసినట్టు ఉంటుంది. మామూలుగా అసలు ఇలా ఉండదు అసలు. ఇంకా నయ్యం సాఫ్ట్గా, ఎందుకంటే మీకోసం మిమ్మల్ని కాపాడాలి. ఎల్లగొట్టినట్టు మాట్లాడితే ఎవరిని కాపాడతాం, రేపు ఎవరికి సేవ చేస్తాం? ఉండేవన్నీ కలుపు మొక్కలే తప్ప ఒరిజినల్ ఎక్కడ ఉంటాయి? కలిసి ఎదగనిమ్మన్నాడు కదా, అప్పుడు స్ట్రైక్ అయింది. కాబట్టి కొంచెం తగ్గుతున్నాను. తగ్గడం కూడా ఏదో వీక్నెస్ అనుకోకండి. ఓకే, రైట్. చూడండి, ఏంటంటే పౌలు గారు నన్ను పోలి నడుచుకోమన్నాడండి. కాబట్టే కొద్దో గొప్ప పెళ్లి విషయంలో ఎలాగైతే ఆయనకిలా పోటీ పడలేకపోయాను అనుకోండి, ఎంతో కొంత మళ్ళీ ఆయన అంత పోటీ పడుతున్నానని కూడా అన్నాను అనుకోండి. ఆయన 100% పోటీ పడితే కనీసం 1% అయినా, లేదు నాట్ 1 అయినా, 0.1 అయినా పడాలని అనుకుంటున్నాను. కాబట్టి అలాగ ఆలోచిస్తున్నాను. కాబట్టి ఆయన వాడుకుంటున్నానండి. ఆయన అన్నమాట వాడుకోవచ్చు కాబట్టే, ఇలాంటి సందర్భం వస్తే వాడుకోవచ్చు కాబట్టే అలా పోలు నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వాడుకుంటున్నాను. చెప్పండి. వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదా? నాకైతే స్టిల్ నౌ, ఇప్పటి వరకు కూడా అలాంటి మనసు నాకు లేదని దేవుడే సాక్షి అని నేను చెప్పగలను. ఒకవేళ మనసు అలాంటిది కాదనుకోండి, మోసమైన మనసు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు నన్ను? చెప్పండి. రా బాబు నీ సంగతి పెట్టావు కానీ ఫ్రై చేసేద్దాం అనుకుంటాడు ఆయన నరకానికి. అవునంటారు కదంటారా? వాడుకోండి దమ్ముంటే మీరు కూడా. ఏమంటే వాడుకొని అంత దమ్ము ఉండాలి మీకు, బతికామని చెప్పగలిగే దమ్ము. నాకంటే నా సామర్థ్యానికి మించి, నా సామర్థ్యాన్ని బట్టి మించి ఆలోచించేది తప్ప కష్టమైన నష్టమైన ఎప్పుడు కూడా. ఎందుకంటే తర్వాత మోసం చేస్తారు. ఇంకా బాగా బతికేయచ్చు, ఇంకా తెలివిగా కాకుండా కూడా చేయొచ్చు. తర్వాత మనం మోసపోతాం. ఎందుకంటే ఏరు దాడితే ప్రజలు అలాంటి వాళ్ళు తెప్పని తగలబెడేస్తారట. ఎందుకంటే సాతాను ఉంది కదండి, మన వెనకాల సాతాను ఉంది. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఎందుకంటే మా నాన్నగారు కూడా నేను సేవ చేసే కొత్తలో కూడా నాకు కొన్ని మాటలు చెప్పేవారు. ఆయన ఎందుకు చెప్పారు నాకు తెలియదు. మా నాన్నగారు పాపం చాలా తెలివైనోడు అండి. తెలివైనోడు. ఏదో విధంగా మన మాట విని వీడు క్రైస్తవుడు కాకపోయినా, వీడు సేవ చేసుకుంటున్నా కూడా, వీడు దేవుడు అంటే వెళ్ళిపోతున్నా కూడా, వీడు ఎంత కొంతకు రోషంగా వచ్చైనా జాగ్రత్త చూసుకుంటాడు అనే ఉద్దేశంతో అన్నాడేమోనండి ఆ మాట. ఏ మాట తెలిసా చెప్పకూడదు అనుకుని చెప్తున్నాను. సేవ అని చెప్తే ఒక ఆయన ఏం చేశాడంటే జోలి సంచేసుకుని తిరుగుబాడు అన్నీ చేశాడు. చివరికి భార్య పిల్లలు అందరూ పోయారు, సంఘం ఏమి లేదు. అడుగు చివరికి నన్ను అడిగేవాడు డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వండి టీ తాగుతానని అని అన్నాడు. మరి అది ముసలి వయసులో అతను ఏమైపోయాడు? ఎవడో తల్లిదండ్రులు వేసి వదిలేసి ఉంటాడు. అంతే కదండి మరి. రైట్. మా నాన్నగారు ఇలా అన్నారు కాబట్టి అమ్మో ఎక్కడో నాకు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని అనుకున్నాను. అందుకనే ఏం చేసినా చాలా జాగ్రత్తగా, తప్పు చేయకుండా, గుడ్డిగాను మనుషులు నమ్మకుండా జాగ్రత్తగా అలా వెళ్తాను. అందుకనే నాకు స్థలం కానీ ఏమి వద్దనుకున్నానండి. మనం అద్దింట్లో నిలువరమైన నివాసం లేక బ్రతుకుతున్నాం అన్నాడు. ఈ ఆలోచనలన్నీ కూడా ఎప్పుడంటే ఒక
12 ఈ ప్రాంతం వరకు 11లో స్థలం కొన్నానండి నేను. 2000లో కొద్దిగా గొప్ప చెత్తగా సేవ స్టార్ట్ చేస్తే 2011లో స్థలం కొన్నాను. బండి అయితే 2007లో కొన్నాను 50,000 రూపాయలు పెట్టి. ఆ 2000 బండి కొనడం కంటే ముందు నేను ఏదైనా సరే సేవకు ఆలోచించేది ముందు కొనివ్వండి స్థలం కాదు. ఈ పక్కన ఉన్న ఈ స్థలం ఆ మహా అయితే అప్పుడు ఏమి అసలు కొనడానికి కూడా ఎవడో చూడు కదా. పక్కన ఉన్న స్థలాలన్నీ కూడా 5, 4,000, 3 అట్ట అవన్నీ. ఈ స్థలాలన్నీ ఎందుకు కొనలేదంటే స్థలం వద్దు, ఏం వద్దు, మనకు నిలువరమైన నివాసం ఉండకూడదు, అద్దెంట్లోనే ఉండాలని అనుకునేవాడిని. అవన్నీ కూడా సిచ్యువేషన్లు, పరిస్థితుల రీత్యా కొన్ని మార్చుకున్నాం. ఎందుకంటే అద్దెంట్లో ఉంటే ప్రాబ్లం, పక్కన వాళ్ళు ప్రాబ్లం చేశారు. మన వాళ్ళేమో ఈ చర్చ్ ఉండడం ఇవన్నీ ఇష్టం లేక కొంతమంది ఏం చేశారంటే అమ్మాయిలను చూస్తున్నారు, స్నానం చేసే వాళ్ళని చూస్తున్నారు అని ఒక ఆయన మీద తిట్టారండి. ఇంతకీ ఆయన ఎవరంటే కళ్ళు కనపడవు ఆయనకి, రేచీకట. సో కాబట్టి ఇతను నిజంగా అలాంటి వాడేమో అని అనుకోవడానికి అవకాశం లేదు. సో కళ్ళు కనపడినోడు ఏం చేస్తాడంటే ఎటు చూస్తున్నాడో తెలియకుండా చూస్తుంటాడు. కళ్ళు కనపడిన వాళ్ళు అలాగే ఉంటారండి. మన వైపు చూస్తున్నారు అనుకుంటాం కానీ మన వైపు చూడరు వాళ్ళు. సో పాపం అతని మీద ఎడితే నేరం ఇది ఒక అపార్థమే తప్ప ఇదేమి కాదని మనకు అర్థమైపోయింది. కాబట్టి చాలా పెడుతుంటే స్థలం కొనాలి. అప్పుడే స్థలం కొనడానికి ప్రారంభించి అప్పుడు కూడా అక్కడ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కొనమని అందరూ అన్నారు. కొంతమంది ఇక్కడ వాళ్ళు తక్కువ, అక్కడ వాళ్ళు అక్కడ కాబట్టి అక్కడే కొంటానన్నాను నేను. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్నాం. అక్కడ పోతుంటే సంఘం అంతా మొత్తం పోతే ఇక్కడైనా సంఘాన్ని నిలబెట్టాలని ఇక్కడ ప్రార్థన స్టార్ట్ చేసి ఇక్కడ కొన్నాను. అంతే. మనం ఏం చేస్తాం ఇప్పుడు? అక్కడ కొద్ది గొప్ప బాగానే ఉంది, ఇక్కడ ఏమీ లేదు కదా అని చెప్పేసి ఇల్లు కట్టాలని చెప్పేసి ఏం చేశానంటే పరిస్థితుల రీత్యానండి. అంటే అలాగని దేవుడు ఏమి కట్టొద్దని ఏమీ అనలేదండి. ఎందుకంటే ముందు పని ముఖ్యం, తర్వాతే ముందు నీ పనిని పొలంలో స్థిరపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. నేనైతే స్థలం కొనే అవకాశం కానీ ఇల్లు కట్టుకునే అవకాశం కానీ నాకు ఎప్పుడు ఉన్నా కూడా నేను 2018, 19 వరకు ఇల్లు కట్టలేదు. సర్పవరంలో కట్టేసుకొచ్చి నేను, అది సాల్ట్ లేని ఏరియా. ఇక్కడ డబ్బులు ఎట్టి స్థలం కొనేటప్పుడు అక్కడ అప్పటికి రేకుల షెడ్లు ఉండే బదులు అక్కడ ఇల్లు కట్టేసుకోవచ్చు. ఇదంతా కూడా జీవించే వారికి మీదట తమ కొరకు కాక అనే వాక్యాలు మీకు చెప్పాను చూసారా? ఆ వాక్యాలు నాకు బాగా ఇష్టం అండి. మీకు ఏ వాక్యాలు ఇష్టమో నాకు తెలియదు కానీ అండి నాకైతే అవి చాలా బాగా ఇష్టం. అవే ప్రసంగాలు చేసేవాడిని నేను. ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చేవాళ్ళకి అవే ప్రసంగాలు చేసేవాడిని. మీకు అయితే అవి ఈ మధ్యన చేయలేదు నేను. ఎందుకంటే అవి పాతలో చేస్తాం కదా. నేను ఎక్కువ అయ్యే చెప్పేవాడిని అందరికీ. మరి వాళ్ళు ఎలా రుచి చేసుకున్నారో మనకు తెలియదు కానీ వచ్చేవాళ్ళు కూడా నూనె మీసాల వాళ్ళు, వయసులో తక్కువ వాళ్ళు, వాళ్ళకి ఇలాంటివి చెప్పేవాడు నేను. నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరో పెద్ద ముసలోళ్ళు కూడా కాదు, నిలబడిపోయిన వాళ్ళు కూడా కాదు. సో మీ అందరూ తెలిసిన విషయమే కదండి. ఇక్కడ కూడా అది కూడా చాలా తెలివిగా కట్టలేం ఉద్దేశం, సంఘం మీద రుద్దేయకుండా. ఇల్లు కట్టేటప్పుడే ఇల్లు కడుతున్నావు, మరి స్థలం కడుతున్నావు, చర్చి కడుతున్నావు, మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి అని మిమ్మల్ని ఎవరినైనా ఏమైనా అడిగానా? అడగకుండా బుస్సిమంటే లోన్ కట్టేసి ముందు స్టార్ట్ చేశాను. అది లోన్ ఇస్తాను అన్నాడు కదా, ఇవ్వనే. కట్టలేకపోతే ఏం చేద్దామంటే కింద చర్చ చేద్దాం, తర్వాత పైన చర్చ చేద్దాం. అని చెప్పేసి ఏం చేశానంటే స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా స్టార్ట్ చేశాను. నాకంటే ఈ జాబుల మీద లోన్లు ఎట్టడం ఇష్టం లేదండి. ఎందుకంటే 7-8 సంవత్సరాలు ఎలా కడతారో బాబు అనేసి. కానీ తప్పలేదు. ఇంకా ఈ కింద ఎట్టడం కంటే మళ్ళీ ఎక్కువ శాతం ఇక్కడ మొదలెట్టడానికి అది అడావిడిగా కట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు వస్తే చర్చి కట్టనివ్వరు. ఎందుకంటే చర్చిల నిర్మాణానికి ఇప్పుడు ఎక్కువ ఆటంకం ఉంది కాబట్టి సో ప్లానెట్ కట్టాలా, ఇలా కట్టాలని తలమునకలు అయిపోయి కట్టేసి స్లాబ్ వేసాం. లోన్ ఎట్టి స్లాబ్ వేసాం, మళ్ళీ లోన్ ఎట్టాం. ఏ లోన్లు ఉన్నాయండి. ఇవన్నీ ఇక్కడ డాక్యుమెంట్స్ అండి. ప్రతిదీ కూడా స్టేట్మెంట్ ఉంటుందండి. బ్యాంకులో ఎంత డబ్బు పడుతుందో స్టేట్మెంట్ ఉంటుంది, బ్యాంకులో ఎంత కట్టబడుతుందో కాబట్టి నా స్టేట్మెంట్స్ కూడా మీకు ఇచ్చేస్తాను. బ్యాంక్ నెంబర్ ఇచ్చి మొత్తం స్టేట్మెంట్స్, మొత్తం అకౌంట్, నా ఆధార్ నెంబర్ కొడితే ఎన్ని అకౌంట్లు ఉన్నాయి కూడా తెలిసిపోతాయి. నా భార్య పేరును కూడా రీసెంట్గా ఫోన్పేలు ఈ ఆన్లైన్లో కొనుక్కోవడానికి ఆవిడకు ఉండలేదంటే రీసెంట్గా నెల క్రితమే అకౌంట్ ఓపెన్ చేశాను. మా అమ్మాయికి మా అబ్బాయికి కూడా
ఈ ఇయర్లోనే ఓపెన్ చేశాను. ఓకేనండి. ఇంకా మా అమ్మకి వీళ్ళందరికీ దాచేసుకునేంత డబ్బు ఏమి ఎక్కడ వచ్చి పడిపోవట్లేదు. ఆవిడ అకౌంట్ కూడా ఇచ్చేస్తాం. పోనీ ఇంకా బామ్మరితులు ఉన్నారంటే వాళ్ళ అకౌంట్లో కూడా ఇచ్చేస్తాం. దాచేసుకున్నారు. అలాగే ఆలోచిస్తారండి అందరూనే. అందరి అకౌంట్లు ఆధార్ నెంబర్లో స్టేట్మెంట్లు ఇచ్చేస్తాం. అమ్మ ఖర్చు అంతా మీరు పెట్టుకోండి. ఏమి లేదండి, ముందు ఫ్రీగా ఇచ్చేవారు స్టేట్మెంట్లు. ఇప్పుడు 200 300 పేపర్లను బట్టి జెరాక్స్లు బట్టి ఇస్తారు. మనకి ఎవరైనా బ్యాంకు వాళ్ళు తెలుసున్నారంటే మొత్తం అవన్నీ కూడా ఫ్రీగా తీసేస్తారు. మీరు కారులోనే ఇలాంటివి తీసుకోవడానికి వెళ్ళారు అనుకోండి, ఇవన్నీ అడిగారు అనుకోండి, హెల్ప్ చేస్తారండి, ఇచ్చేస్తారు ఆల్మోస్ట్. అంతేనండి. ఇలాగైనా కట్టాను, ఇలాగైనా చేశాను. తర్వాత స్లాబ్ వేస్తే చాలు అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నలిగిపోవడం ఎందుకని అనుకుంటే వర్షాలు వచ్చేస్తున్నాయనేసి మనోళ్ళే ఎందుకు ఇలా ఎంత చేసిన తర్వాత పునాది వేసి, ఆయన పునాది మనకి సంఘానికి, నిజమైన సంఘానికి, సంఘం కూడుకునే సమాజ మందిరానికి నేను పునాది అవ్వాలనుకున్నాను. నాకు పైన దాన్ని కడదాం, పైన ఏం కట్టినది కడతాం, స్థలమైనా పునాది అవ్వాలి, కట్టుబడి అవ్వాలి అని చెప్పేసి. అయినా కాకపోయినా ఎవడో ఒకడు తోక జాడిస్తాడు, ఉన్న వాళ్ళందరూ తరివేస్తాడని ఇల్లు ఎడతాను నేను కింద. ఎవడో ఒకడు ఇక్కడ ఉన్న మూతుబరిలో ఆడేం చేస్తాడు తెలుసు, ఉన్నవాడిని అయినా తరివేస్తాడు. సేవకి ఇప్పుడు జరిగేది అదేనండి. ఇలా ఎందుకు చేశాను, సంస్థలు ఉన్నాయి కదా, ఎన్నిటికి సమాధానం చెప్పేస్తాను. నెక్స్ట్ వీక్ మొత్తం వారాలైనా చెప్పేస్తాను మీకు కూలంకషంగా, ఏమి దాచుకోను. జాగ్రత్తగా వినండి. మీరు అందరూ కూడా నా కోసం, నాకంటే బాగా బ్రతికి వాళ్ళు అయితే, చేసేవాళ్ళు అయితే నన్ను సమాధానం అడగొచ్చు. కానీ సమాధానం అడగడానికి బైబిల్ మీకు ఎవరికి రైట్స్ ఇవ్వలేదండి. అయినా నన్ను అడగడానికి మీకు హక్కు కూడా ఎక్కువ లేదండి. ఇప్పుడు ఇంతకన్నా అయ్యో ఇంకా ఈ అప్పులు తీరలేదండి బాబు. ఈ అప్పులు తీరక రమణ గారు నన్ను లెక్కలు చెప్పమంటే అడిగితే చెప్తుంది నేను. ఈవెన్ ఎవరైనా ఇచ్చిన కానుకల్ని మీకు చదివేస్తున్నాను లేదా, ఎవరి కోసం అడిగినవైనా చదివేస్తాను. చదివితే ఒకటంట నెక్స్ట్ వీక్ చెప్తాను. నేను అందరూ కూడా ఏం చేస్తున్నానంటే ప్రతిదీ కూడా చదివేస్తున్నాను లేదా. కొంతమంది ఏమో లెక్కలు చెప్పినందుకు ఫీల్ అవుతున్నారు, ఇచ్చిన పేర్లు చదువుతున్నందుకు ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఏమో లెక్కలు చెప్పనందుకు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు లెక్కలు ఎవరికి చెప్పాలి? ఒక విధంగా అయితే ఎవరైతే ఎక్కువ సంఘం కోసం త్యాగం చేశారో వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు నేను లెక్క అనేది ఇచ్చినోడికే చెప్పాలి ఎక్కువ శాతం. ఇప్పుడు నన్ను ఏదైనా పనికి ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు ఖర్చు పెట్టావో లేదనేది ఎవరు అడగాలి? భర్త భార్యకి ఇచ్చాడండి, భర్తే అడగాలి, అవునా? కాబట్టి ఇప్పుడు ఎవరిచ్చారో వాళ్ళకే చెప్పాలి ఎక్కువ శాతం. ఇప్పుడు సంఘం తరపున ఇచ్చిన సందా అంతా కూడా లెక్క చెప్పట్లేదు, ఈ లెక్కే చెప్పట్లేదు. నేను ఆల్మోస్ట్ అన్ని లెక్కలు ఫ్రాంక్గానే చెప్పేస్తున్నాను. సో వాళ్ళు అడిగారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు నాకు బాక్సులకి ఇచ్చారు, బాక్సులు కొంటున్నాం. ఇంకా ఆవిడ పెద్ద బాక్సులకి ఇచ్చారు. ఒకసారి మనం వైజాగ్ వెళ్ళి విజయవాడ వెళ్ళినప్పుడు అందరంగా అప్పుడు చెప్పలేదు కూడా, ఈ చెప్పే ప్రోగ్రాం అప్పుడు ఎట్టలేదు. ఆవిడ ఫస్ట్ 58,000 ఎంత అవుతే ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టడానికి 60,000 ఇచ్చారు కొనేసాం. ఆవిడ లెక్క ఆవిడకుంది కదా. బాక్సులు ఇస్తే బాక్సులు కొనేసాం. ఎవరు దేనికి ఇస్తే, మైక్ ఇస్తే మైక్ కొనేసాం. ఎంతండి ఇది? 6,500 అయింది. వాళ్ళు 7,500 చెప్పాం. అక్కడికి వెళ్ళి తగ్గిపోయిందండి, అవునా? మరి వెనక్కి తీసుకుంటారా అని అడిగితే మొహమాటంగా అడగచ్చు. అడిగితే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. అలా చెప్పేసాం లేదండి, చెప్పేసాం. కానీ ఆ రోజు మేము ఏం చేసామంటే ఏప్రిల్ నుంచి ఎంత ఖర్చు పెట్టిందో తెలుసండి? ఏప్రిల్ నుంచి ఆ బాక్సులకి పనులకు కానీ ఎక్స్ట్రాగా అయిందానికి ఖర్చు పెట్టింది మొత్తం ఎంత అనుకుంటున్నారు? 23,000 అండి. ఏప్రిల్లో ఎవరిని అడగకుండా ఖర్చు పెట్టింది. వస్తాయా రావా కాదు, ముందు నా దగ్గర ఏ బుద్ధి ఉంటే అది పని చేసేస్తాను. మా ఇంట్లో మా ఆవిడికి నేను కేవలం ఆటో ఛార్జ్ ఇస్తాను. ఆవిడ నాకు మొత్తం జీతం అంతా ఇచ్చేద్ది. డబ్బులతో ఇబ్బంది పడితే కరోనాలో టైంలో ఎందుకులే వచ్చిందని చెప్పేసి మా అమ్మాయిని, అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఆలోచించండి. కానీ సంఘం నడిపేవాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫ్యామిలీ అయితే ఇంకా బాగా ఉండొచ్చు తీసుకునేవాడైతే.
డబ్బులు కట్టలేక ఇక్కడ ముత్తానగర్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను. 2 సంవత్సరాలు మా అమ్మని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను. కాబట్టి కష్టాలు అనిపించట్లేదు. ఎవరి కోసం అనిపిస్తున్నా కష్టాలు? వాళ్ళ కోసం ఎంత జీవించవచ్చో నా మనస్సాక్షికి, దేవుడి మనస్సాక్షికి పర్వాలేదండి, ఇలా చేయొచ్చు అనుకుని అది చేసుకెళ్తున్నాను. అలా అడిగిందంతా కూడా చెయ్యను నేను. అడిగి గీ పెడితే మా ఆవిడికి అకౌంట్ తీసి 1000 రూపాయలు ఇస్తున్నాను ఇప్పుడు నెలకే. జీతం అడిగిన మొత్తం జీతం ఇచ్చితే ఆ జీతం అంతా ఇలా చర్చి పనికి దేనికి ఉంటే ఆ పనికి ఎట్టేస్తూ ఈ డబ్బు ఎంత వస్తుంది, ఈ డబ్బు రాసేసి, ఆ డబ్బు ఎంత వస్తుంది, ఆ డబ్బు రాసేసి, ఇదంతా ఇలాగెంత ఉంది, సంఘం పనిది సంఘానికి ఖర్చు పెట్టాలని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే వాడేస్తూ ఆవిడ లెక్క అడగలేదు నన్ను. ఇందులో ఆడవాళ్ళు కష్టపడే వాళ్ళు ఎవరు కష్టపడితే వాళ్ళదేనండి డబ్బు. మీ ఆయనకి ఇచ్చేస్తారా మొత్తం రూపాయితో సహా? ఆవిడే లెక్క అడగలేదు నన్ను. ఏమన్నంటే నేనేం చేస్తున్నాను, దేవుని పనే కదా, దేవుడికే కదా ఎడుతున్నాం, మనం ఎవరికి ఎడుతున్నాం? సంఘానికి ఎడుతున్నాం. మరి అయినా అప్పులు, పిల్లలు చదివించడానికి అప్పులు సెట్ అవ్వట్లేదు. అప్పులే మామూలేం కాదు. ఈ నెలలో వాడిని మా అబ్బాయిని ట్యూషన్ పంపడానికి అప్పు చేయాల్సి వచ్చింది. ఏమి లేదు, దేవుడి దేవల్ల అటు ఇటు పాటల కోసం ఇచ్చినవి ఉన్నాయి, వాడే ఇస్తాను. ఇప్పుడు ఆయన పాటల కోసం ఇచ్చాడు, ఆయన ఇంకో సింగర్ కోసం ఎడిటింగ్కి అన్నింటికి ఇచ్చాడు. 18,500 ఎంత ఇచ్చాడు. ఆ 18,500 బుష్, ఇంకొకరు 40,000 ఇచ్చారు బుష్. పాట చేసినప్పుడు ఎట్టాలండి వద్దండి. అలాగని బుష్ అంటే తినేసాను అనుకుంటారు కాక, మీరు అలాగే ఆలోచిస్తున్నారు. మీరు ఇచ్చిన దాంట్లో వాడేస్తున్నాను, వాడుకుంటున్నానంటే మళ్ళీ అవసరమైనప్పుడు ఆ పని వచ్చినప్పుడు ఎట్టాలి? 17,000 పాట కోసం 15,000 ఇచ్చాడు ఆయన. ఆ 15,000 మొన్నే సాంగ్ చేసాడు, ఈ లోపల బుష్ చేశాను. ఎక్కడుంటే ఇక్కడేమో 23,000 దానికోసం ఖర్చు పెట్టి. అవండి యాంప్లిఫైర్ రిపేర్కి ఎంత అయింది అనుకుంటున్నారు? ఆ బాక్స్ మళ్ళీ రిపేర్ అయితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెంచేస్తారు. ఒక్కరోజు బయట పబ్లిక్ మీటింగ్లో తీసుకెళ్ళి వచ్చేటప్పటికి అది కుయ్యమంది. జాగ్రత్త ఒకటి ఏమీ లేదు. అయితే ఆ రిపేర్కి ఎంత అయిందండి? 3,330 రూపాయలు. దానికి 500 ఎక్స్ట్రా కలపాలి. ఆయన వాట్సాప్లో ఉంటుంది ఎంత అయిందో. ఆయన వాట్సాప్లో ఉంటుందా? ఆయనే ఖర్చు పెట్టాడు. ఆ బిల్లులతో సహా ఆయన రాసి నాకు వాట్సాప్ పెట్టాడు. ఆయనకి ఇచ్చాను నేను, ఫోన్పేలో ఉంటాయి. మళ్ళీ ఒకసారి మైకులు అన్నీ రిపేర్ ఈ నెలలోనండి చాలా డబ్బులు అయిపోయి. ఇప్పుడు రీసెంట్గా భోజనాలకి ఇందులో 8,000 10,000 తెలియదు, కానీ ఆయన కన్ఫర్మ్ చేసి చేస్తాను. ఎందుకంటే ఒక నెంబర్ రాయలేదు. భోజనాలకు 10,749 రూపాయలు అయ్యాయి. పెరుగుతో సహా రూపాయితో సహా రాస్తానండి. రాయకుండా ఉండకపోవడం ఏముండదు. లెక్కలు చెప్తే మీకు పాఠం చెప్పడం అవ్వదు. ఇచ్చినవి ఎంతో తెలుసా? ఏమండి అడగకూడదా? నాతో సలహాలు ఇచ్చేవాళ్ళు అంటున్నారు, ఏమండి ఏడాదికి ఒకసారి అయినా మీరు భోజనాలు ఎట్టాలండి. భోజనాలు ఎట్టకపోతే ఎలాగండి అంటే వాళ్ళు కానుకలు ఇస్తున్నారు కదా. కానుకలు ఇవ్వడానికి ఎడుతున్నారా? భోజనాలకి ఏమంటే భోజనం తినడానికి కానుకలు ఇస్తున్నారా, లేకపోతే దేవుడి పనికి ఇస్తున్నారా? ఇదే అడుగుదాం అనుకున్నాను ఫస్ట్ మిమ్మల్ని సమాధానం. అవండి మీరు అందరూ ఇక్కడ వేసే సందా మీకు డిసెంబర్లో భోజనాలు ఎట్టినా, ఏమండి జనవరిలో పబ్లిక్కి మనకి అందరూ పెట్టుకునే భోజనాలు కదా, ఎలాంటి భోజనాలు ఎట్టినా, యానివర్సరీ భోజనాలు ఎట్టినా, ఏ భోజనాలు ఎట్టినా ఆ భోజనాలకి కానుకలు ఇస్తున్నారా? దేవుడి పనికని ఇస్తున్నారా? నాకు ఇస్తున్నారా? చెప్పాలి. ఇది అబద్ధం. దేవుడి పనికి అయితే ఇంత ఇమ్మంటే దేవుడి పనికి ఇచ్చేస్తున్నారు మీరు. ఇంత అబద్ధం అండి. దీనికి ఎంతటికే ఉంది, సూపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కంగారు పడకండి. నాకు ఇస్తున్నారు, నాకు కూడా తక్కువ ఇస్తున్నారు మీరు చెప్పుకోవాలంటే. మీరు ఇచ్చేది నాకే, బైబిల్ రెఫరెన్స్ ఉంది, ఇవ్వాలి. నాకు కూడా ఇవ్వాలి. మీరు చందా ఇస్తారో నెల ఇస్తారో ఇవ్వాలి. కానీ నాకు ఇచ్చిన దాన్ని నేను దేవుడికి వాడుతున్నాను. నేను తీసుకోకుండా 10% కాదు, మొత్తం వాడుతున్నాను. కాబట్టి నాకు ఇచ్చిన దాన్ని మీకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నాకు ఇంకా నిరభ్యంతరంగా మీరు ఇవ్వచ్చు, ఎందుకంటే దేవుడి పనిలో వాడుతున్నాను కాబట్టి. ఇందులో ఎక్కడ తేడా కనపడుతున్నానండి. అందుకనే కొంతమంది తేడా కనపడితే నాకు ఇవ్వద్దని నేను ఎప్పుడు ప్రసంగాలు చేస్తుంటానే. నాకు ఇవ్వకుండా డైరెక్ట్గా ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఆయా పనుల్లో వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు నేను ఎప్పుడు ఏం అనలేదే. ఏమైనా అన్నానండి? ఏదేమైనా దేవుని పని జరగాలి.
ఆ గ్రూప్లో ఎడితే ఏమన్నా చర్చిలో కార్యక్రమం జరిగినప్పుడు ఎట్టొచ్చు ఎట్టకూడదా? ఎట్టొచ్చు. ఆ ఖర్చులు ఎటు కూడా రాసాం. అంతా వచ్చే వారం చదువుతారు, కంగారు పడకండి. ఎందుకంటే యానివర్సరీ అది ఆ రోజున లేట్ అయిపోయింది అనేసి కొంచెం వాకింగ్ చెప్పేసి వదిలేశాను. ఇప్పుడు బేదలకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ముగ్గురు ఇస్తున్నారు, అవి బేదలకు ఇస్తున్నాం. ఎవరు? లేఖన గారు ఇస్తున్నారు, జై గారు ఇస్తున్నారు, మా బావగారు ఇస్తున్నారు. మా బావగారు ఇచ్చేది లెక్కల్లో లేదు. ఆయన ఎప్పుడు నచ్చితే, ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు ఇస్తాడు. ఉన్నారా? చెప్తున్నారు లేదండి? ఒక 2 సార్లు ఇచ్చాడు, 2 సంవత్సరం ఎంతో మానేశాడు. అవునండి, మొన్న నుంచి ఇస్తానన్నాడండి. అతను సిగ్గుపరచాలని కాదండి. జై గారు ఉన్నారు, ఆవిడ 28వ తారీఖున 29వ తారీఖున ఇస్తారండి ఆవిడ. ఓకే, ఇవన్నీ చెప్తాను. సో కాబట్టి మీరు కానుకలు దేవుడికి ఇస్తున్నారా, నాకు ఇస్తున్నారా, ఎలా ఇస్తున్నారో చెప్పండి. దేవుడు సాక్షి కదండి మీ అందరికీ, మనందరికీ సాక్షే కదా? చెప్పండి, అడగండి. మీరు తినడానికి డబ్బులు ఖర్చు పెట్టాలన్నది రాంగ్. మీకు తిండి లేదా ఏమైనా ఫంక్షన్ జరిగితే వేసుకోలేరా? అలాగని సంఘానికి ఏమన్నా ఖర్చులు లేకుండా, అప్పులు లేకుండా ఎక్కువైపోయాయా మీ తిండికి ఖర్చు పెట్టడానికి? నేను అన్నాను, నేను అలా ఖర్చు పెట్టను. అడగండి అని అంటే అడుగుతాను, తప్పే ఉంది. సంఘంలో ఏ పని జరిగినా చెప్పాలి. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వకపోరు. 3,000 ఇచ్చారు, 10,000 సుమారు ఖర్చు అయింది. ఖర్చు పెట్టలేదు. మొత్తం ఫంక్షన్ అంతటికి కలిపి 15,869 రూపాయలు అయింది. భోజనాలు కాకుండా తక్కిన దానికి. మహా అయితే భోజనానికి మన వాళ్ళు ఎంతమంది ఇస్తారో తెలుసండి? ఏ డబ్బులైనా మన వాళ్ళు ఎంతమంది ఇవ్వగలరండి? ఇక్కడ ఉన్న వాళ్ళు 60 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, వీళ్ళందరూ కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఇచ్చాడు కదా. నాకు తెచ్చి 500, 1000 రూపాయలు ప్రతి వ్యక్తి ఇస్తాడా? లేకపోతే కుటుంబంలో 5 ఉంటే 500 ఇస్తారా? 5 ఉన్నా 500 ఇవ్వచ్చు, 1000 రూపాయలు ఇవ్వచ్చు, అంతే కదండి మహా అయితే. ఒక కీర్తన గారు మనసారి 2,000 ఇచ్చారు. ఇంకొక ఆవిడ 3,000 వచ్చాయి. నాకు భోజనానికి అయ్యింది 10,000 సుమారు. మొత్తం మీటింగ్కి వచ్చేంత, ఆ మీటింగ్స్ పేరు చెప్పి అవి జాగులు చేయించడానికి, ఎడిటింగ్లు చేయించడానికి మొత్తం అంతా 5,000 అయింది. ఇవన్నీ కూడా దేనికి ఎంత అయిందో కూడా చెప్తాను. అయ్యిందంటే ఒక ఖర్చే అవ్వదు, మీకు కనిపించే భోజనాలకు వచ్చే అవ్వదు. ఒకవేళ మిగిలిపోయినాయి ఏవైనా నేను తినొచ్చు అంటే తినొచ్చు, నిర్భయంతంగా తినొచ్చు. ఉల్లిపాయలు తెచ్చారు, మిగిలే అనుకోండి నేను తినొచ్చు. ఏమండి, బియ్యం తెచ్చారు, మిగిలే అనుకోండి నేను తినొచ్చు. అవన్నీ వాక్యం చూపిస్తాను మీకు, కంగారు పడకండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇదే వాక్యాన్ని కూడా నేను నెట్లో పెడతాను, మీరు ఆలోచించండి. బుర్ర సించి ఆలోచించండి నేను చెప్పబోయే వాక్యాలని. ఇంకొకరి దగ్గర కూడా ఆలోచించండి, ఈ తప్పు చెప్పాడు, తేడా చెప్పాడని ఆలోచించి ఆ వాక్య ప్రకారంగా అడగండి, నేను సమాధానం చెప్తాను. వాక్యానికి లేకపోతే నేను ఎవరిని పట్టించుకోను అసలు. అది పని పాడవకూడదు. ఏంటి వాక్యం సైలెంట్గా ఉంటే అప్పుడు ఆలోచిస్తాను. వాక్యం సైలెంట్గా చెప్పిన దగ్గర రాజీ పడమంటే నేను అసలు రాజీ పడను. మీరు కూడా అలా ఆలోచించకండి. ఏదేమైనప్పటికీ నా మాటలు మిమ్మల్ని ఎవరైనా బాధించినా మీరెవరు ఏం బాధపడద్దు. ఎందుకంటే నేను దేవుడు ఎలా ఉండాలో చెప్పాడు, అదే చెప్పాను. నేను అలా ఉండడానికి ఇలా ఉంటున్నాను, ఇలా ప్రయత్నం చేస్తున్నాను, ఇదే. అందులో మీరు ఎవరైనా నన్ను అపార్థం చేసుకుంటే అపార్థం చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే సమాధానం చెప్పాను. నెక్స్ట్, మీరందరూ కూడా ఇలాగ ఉండడానికి ప్రయత్నించి నాకంటే ఎక్కువగా దాటిపోయి ఉంటే, ప్రయత్నించుంటే మనం ఇంట్లో వేసినవి వాళ్ళు బయట వేసారు డాడీ టైల్స్ అంటున్నాడు. మా ఇంట్లో వేసిన టైల్స్ 35 రూపాయలు అంతని, చర్చిలో వేసిన టైల్స్ 58 ఎంతో. సో ఇవి 80 రూపాయలు టైల్స్, ఇవంటే. కానీ మేము తిరిగి మొత్తం బేరవాడి కొన్నాం. ఎందుకండి? దేవుడి పేరు చెప్పి, సమాజం పేరు చెప్పి చేయాలనుకున్నా, వద్దనుకున్నా చేయాలనుకున్నా, కాబట్టి బాగా చేయాలని చేసా. ఇలా రండి, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇదిగోండి జూన్ 8. అయితే ఏముంది ఇది? నేను తొందరగా నోట్ చేయలేని చెప్పేసి ఏం చేస్తానంటే మా అబ్బాయి టెలిగ్రామ్ పెడతాను ఇద్దరిలో ఉండడానికి. ఎంత అయింది కానుక? ఎంత ఉంది? 7,000 మీటింగ్ కానుక, అంతేనా? ఎవరిచ్చారు 7,000? నాకు రమేష్ గారు ఇచ్చారు. రాజు గారు, మంగ గారికి 1000 రూపాయలు ఇచ్చానా? 1000 రూపాయలు. అన్నీ రాస్తాను. ఇందులో నా హోటల్కి వచ్చిందా?
నేను వాటికి 3,000 ఇస్తాను, నేనే డబ్బులు పెట్టుకుంటానని ఇస్తానని ఇచ్చాను. కానీ నాకు ఆయన 7,000 ఇచ్చాడు. ఆ 7,000లో 3,000 తగ్గించి నేను ఏం చేయాలి? 4,000 రాయాలి ఎవడైనా అయితే. ఎందుకు ఏసీ హోటల్ కావాలని, లగ్జరీగా కావాలని, మీకులాగా ఆర్డినరీ హోటల్ తీసుకుని ఉంటే అలా తీద్దునేమో అని అన్నాను. కాబట్టి నేను రాయాలి, తీసుకోకూడదు, రాశాను. అలాగా నా ఖర్చులు నేను రాసుకొచ్చాను దేవుడి పనిలో. ఉన్నది ఇక్కడ 4,000, 3,000 ఉందా? ఏమండి మీకు ఇచ్చానా? మీరు 7,000 ఇచ్చారా? 7,000 రాశాను ఇక్కడ. అలా అన్నీ అలా ఉంటాయి. కిషోర్ గారు 5,000 ఇచ్చారు ఫ్యాన్కి, అదిగో ఫ్యాన్ కొన్నాం. ఫ్యాన్లు అందరి మీద ఎవరి పేర్లు వాళ్ళ పేర్లు రాసామండి. అంటే రాసామంటే దానికి కూడా చెప్తానండి, ఎవరి పేర్లు ఉండకూడదు, దేవుడి పేరు ఉండాలని చెప్పేసి మొదటి అక్షరాలు రాసాం. ఇవన్నీ తర్వాత చూసుకుందాలండి, ప్రభుత్వాలు చేద్దాం. ఏమీ లేదండి, మీ పైన నాయకులుగా ఉన్నవాళ్ళు మీకు మాదిరిగా ఉండాలి. నేను సమాధానం చెప్తున్నాను అనుకోకండి, దానికి కూడా రెఫరెన్స్లు ఉన్నాయి, అన్నీ కూడా చెప్తాను. మీకు మాదిరిగా ఉండడానికి చేశానని నేను అనుకుంటున్నాను, మీకు చెప్పాను. మీరు కూడా మాదిరిగా తీసుకోండి, చెయ్యండి. ఇది మీకు మీరు తక్కువైపోయింది అనుకోండి, నేను చేసింది మీ దృష్టికి తక్కువైపోయింది అనుకోండి, దీన్ని తీసేయండి. బైబిల్లో ఎక్కువగా చేయగలిగే అవకాశం ఉంటే అదే పట్టించండి. కానీ దీన్ని క్రాస్ చేయడానికి చూడండి, నన్ను క్రాస్ చేయడానికి చూడడానికి, ఓవర్టేక్ చేయడానికి చూడండి. ఓకేనా? ఓవర్టేక్ చేసి ఏళ్ళు చూపించండి. ఇలాగా ఎప్పుడైనా మనం బండి మీద వెళ్తున్నప్పుడు, సమానంగా వెళ్తున్నప్పుడు ఎవడైనా నెగ్గాడంటే ఏం చేయాలి తెలుసా? ఓవర్టేక్ చేసి వెనక చూడొచ్చు ఇలాగా, అవునా? అప్పుడు వీలైతే ఓవర్టేక్ చేసి వెనక చూడండి, మీకు దండం పెడతాను, నమస్కారం పెడతాను, మీకు కాళ్ళు పట్టుకుంటాను, ఎందుకంటే కొంచెం చేశారు కదనేసి. ఓకేనా? లేదంటే మాదిరిగా తీసుకోండి, కష్టపడడానికి మీకు ఉన్నంతలో. ఇలా ఇవే నేను చెప్పాను చూసారా స్టార్టింగ్లో రెఫరెన్స్లో, అలా తీసుకుని దేవుడి పని చేయడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఏమైనా మానవరీత్యా నాకు ఎమోషన్స్ ఉంటాయి, నాకు చాలా ఎక్కువ ఉంటాయి. నేను అసలు మాట అంటే అస్సలు పడను, కానీ చాలా వరకు తగ్గించుకోవాలని చూశాను. ఇన్కేస్ ఏవైనా ఎమోషన్స్ ఏవైనా నా చుట్టూ క్యారీ చేస్తుంటే నన్ను మాత్రం క్షమించండి. కానీ దేవుని మాటలు మాత్రం తీసుకోండి. సంఘస్థుడు, సేవకుడు అనేవాడు సంఘానికి మాదిరిగా ఉండాలి. నా వంతు నేను ఇప్పుడు క్రిస్టియానిటీ బైబిల్ ఏం చెప్తుందో ఆ మాటలు చెప్పి మాదిరి చెప్పానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఫస్ట్ అంతా వాక్యమే చెప్పాను, ఎక్కువ శాతం నా మాదిరిని చూపించాను. అది వాక్య ప్రకారంగా కరెక్టే, తప్పేం కాదు. ఎవరో వాక్యం చెప్పలేదని ఈరోజు అనుకోకుండా 10 నిమిషాలు కూడా చెప్పించాను వాళ్ళకి సమాధానంగా. ఎన్నైనా విమర్శించేవాళ్ళు తెలివిగా విమర్శిస్తూనే ఉంటారు. సో నేను ఎవరిని నేరస్తులు చేయాలనేది ఉద్దేశం కాదు. నేను ఏ విధంగా నేరస్తులు చేయలేదు, కానీ వాక్యం చెప్పాను మాత్రం కొన్ని. అవన్నీ సహృదయంతో ఆలోచించండి. ప్రభువులు చేద్దాం. పాపం పిల్లలు ఏడ్చేస్తున్నారు. పెద్ద టైం ఏమో అవ్వలేదులేండి, 12:30కి మీరు అందరూ కంగారు అయిపోతున్నారేమో. నేను ఏదో అనేసాను, నిద్రపోకుండా ఉండకండి. ఈయన బీట్ చేయాలని పడుకోకండి. దేవుడు పని చేయాలని పడుకోకండి. ఈయనకు కూడా చెప్పాలి ఒక రోజున. ఇక్కడికే వచ్చి స్టిల్ ఇక్కడ కూర్చుని మీరు ఇలా చెప్పారు కదండి, నేను ఆదర్శంగా తీసుకుని నేను ఇలా చేశానండి దేవుడి పని అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. మించింది అయితే వెరీ గుడ్, శపాస్ అందాం మనం అందరం. మించలేకపోతే బెస్ట్ ఆఫ్ లక్, అంటే నెక్స్ట్ టైం ట్రై చేయి అని అందాం. అనుకుందాం మనసులో దేవుడికి అవకాశం పొందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక